హలో! 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ్ గారిని. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఆఫ్‌కోర్స్ మీరు టైటిల్ చూస్తుంటే 'గుడుంబ శంకర్'. ఆహ్, యాక్చువల్లీ మన కళ్యాణ్ గారి పుట్టినరోజు కోసం ఇది నేను విడుదల చేద్దాం అనుకున్నా. బట్ ఆఫ్‌కోర్స్ బేసిక్‌లీ లైఫ్ హ్యాపెన్స్ అండ్ అనుకోకుండా లైక్ అది రికార్డ్ చేయనికి అది చాలా బేసిక్‌లీ బిజీ అయిపోయింది అనమాట. లేకపోతే బిజీ అయిపోయాం. సో, రికార్డ్ చేయడానికి మాకు అవకాశం దొరకలేదు. బట్ ఇప్పుడు మాకు దొరికింది కాబట్టి ఈరోజు మేము చెప్తాం. సో, ఆఫ్‌కోర్స్ సినిమా నేను రివాచ్ చేశాను. అండ్ ఐ గెస్ తర్వాత చెప్దాం. బట్ యాహ్! యాస్ యూజువల్ ఇంకేమైనా అప్డేట్‌లున్నాయంటే 'ఖుషి' సినిమా వచ్చింది. అండ్ ఫస్ట్ టైమ్ నాకేమనిపించిందంటే ఎలా చెప్పను మీకు, రివ్యూస్ ఫుల్ పాజిటివ్‌గున్నాయి. వాళ్ళు మంచిగానే ఇచ్చారు. కానీ ఆడియన్సే సినిమా బాలేదన్నారు. సో, ఐ థింక్ బికాస్ జనరల్లీ అది యాక్చువల్లీ ఉల్టా అనమాట. వాళ్ళు రివ్యూస్ మంచిగివ్వరు. బట్ సినిమా బావుందంటారు. ఇక్కడైతే ఉల్టా. రివ్యూస్ మంచిగిచ్చారు. కానీ సినిమా బాలేదని వాళ్ళంటున్నారు. సో, సినిమా ఎట్లుందో మేము చూస్తాం. అంటే యాహ్! ఎవెన్చువల్లీ మేము చూస్తాం. నేనొకటే చెప్తున్నానండి. ఇప్పుడు బేసిక్‌గా నాకు ఇంట్రెస్ట్ ఉంటే నేనెళ్లి సినిమా జూస్తా. నాకు ఇప్పుడు వరకు వాళ్ళు తీసేది 90% తెలుగు సినిమాలు నాకసలు ఇంట్రెస్ట్ కలగట్లేదు గాబట్టి, నేను చూడట్లేదు. అందుకే ఈ పాత సినిమాలను రివాజ్ జేస్తూ, అరే! ఇండస్ట్రీ ఇంత మంచిగుండేదిరా, ఇంత మంచి సినిమాలు తీసేవాళ్ళురా అని బేసిక్‌లీ నా బాధలు ఎవరికీ చెప్పుకోలేక, ఈ పాడ్‌కాస్ట్ ద్వారా నేను మీ అందరికీ బేసిక్‌లీ పంచుకుంటున్నాననమాట. నేను నేను చాలా జెన్యూన్‌గా చెప్తున్నా. 'ఖుషి' అనే సినిమా ఓటీటీలో వచ్చినప్పుడు నేను చూస్తాను. బేసిక్‌లీ నేనొకటే చెప్తానండి. ఇప్పుడు నేను ట్విట్టర్‌లో కొంచెం యాక్టివ్ అయ్యాను. సో, ఏమైందంటే అక్కడ ట్విట్టర్‌లో నీకెలాంటి మనుషులు కనిపిస్తారంటే, అందరూ ఫస్ట్ షో బ్యాచ్. సో, వాళ్ళేం జేస్తారంటే, నువ్వు ఫస్ట్ షో చూడలేదనుకో, నేను అవమానం జేస్తారు. "అరె! నువ్వేంట్రా ఇక్కడికి ఎందుకొచ్చావు సినిమా గురించి అరె! ఇంట్రెస్ట్ ఉంటేనే ఎళ్తావు గదరా!" అంటే వాళ్ళకేం అర్థం జేసుకోరంటే, ఇప్పుడు నేను 2 చెప్తానండి. ఫస్ట్‌దేంటంటే, ఇప్పుడు నంబర్ 1 ఇంట్రెస్ట్ ఉండాలి. నంబర్ 2 ఏంటంటే ఖర్చు. ఓకే. సో, ఇంట్రెస్ట్ పక్కన పెట్టు. ఖర్చేంటంటే నువ్వు యూఎస్‌లో ఒక సినిమా జూడాలంటే మినిమమ్ ప్రీమియర్స్ ఎనీవేర్ ఫ్రమ్ $15, $25 ఉంటది. అదే ఐఎన్ఆర్‌లో మీరు కన్వర్ట్ జేయాలంటే అది ఎనీవేర్ ఫ్రమ్ బేసిక్‌గా ఇప్పుడు ఏంటది అది రూ. 750 టు 1500 రూపాయలు బేసిక్‌గా. నువ్వంత ఖర్చు పెట్టి ఓకే. సినిమా బాగోకపోతే ఏంది? మా డబ్బులు మాకెవరు తిరిగిస్తారు? ఇంకోటేందంటే నేనేదో పని జేస్తున్నా. ఓకే. ఇక్కడ మెజారిటీ అందరూ వాళ్ళు పని జేసేదేంటంటే ఈ సాఫ్ట్‌వేర్ గాళ్ళు. సో, సాఫ్ట్‌వేర్ గాలేంది వాళ్ళు అంటే వాళ్ళు విపరీతంగా సంపాదిస్తారు. మేబీ లైక్ 150,000, 200,000 ఆడ బేసిక్‌గా ఐఎన్ఆర్‌లో చెప్పాలంటే రూ. 1,00,00,000 లేకపోతే రూ. 1,50,000 వాళ్ళ సాలరీ. వాళ్ళకేమొస్తది బొచ్చు. మనకంత సీన్ లేదు. మనకంత టైం లేదు. ముఖ్యంగా ఏందంటే మనకంత ఇంట్రెస్ట్ లేదు బేసిక్‌గా. సో, మీరు చాలామంది అనుకుంటారు. ఏంట్రా వీడు ఈ పాడ్‌కాస్ట్ నడిపిస్తున్నాడు. కానీ వీడేం కొత్త సినిమాలు చూడడం అని గాదు. అది గాదండి. నాకు తెలుగు సినిమా అంటే చాలా ఇష్టం. నాకు బేసిక్‌గా ఇప్పుడేందంటే, వాళ్ళు తీసే సినిమాలు నాకిష్టం లేదు. సో, వాళ్ళు తీసే సినిమాలు యూ నో వా వాళ్ళు తీసే సినిమాలు నాకు నచ్చకపోతే అది నా ప్రాబ్లమా? కాదు. అది వాళ్ళ ప్రాబ్లమ్ బేసిక్‌గా. ఎందుకంటే, నువ్వు ఎంటర్‌టైనింగ్ సినిమాలు తీయట్లేదు. సో, నువ్వు ఎంటర్‌టైనింగ్ సినిమా తీయకపోతే నేనెందుకు బావుందని జెప్తా. నేను బేసిక్‌లీ ఆ మైండ్ సెట్‌లో ఉన్నా బేసిక్‌గా. సో, హోప్‌ఫుల్లీ ఫ్యూచర్‌లో మన భవిష్యత్ అంటే ఏదైనా సరే మా ఫ్రెండ్ గాడు ఎప్పుడు జోక్ జేస్తూ ఉంటాను. నేను, ప్రణవ్. అదేంటంటే కరియర్ సంకనాకపోయినా, జీవితం సంకనాకపోయినా ఏదైనా సరే టీఎఫ్ఐ బావుండాలి. టీఎఫ్ఐ బావుండాలంతే. సో, యాహ్! బట్ యాహ్! ఆఫ్‌కోర్స్ ఈ సినిమాకి మేము క్రెడిట్లు చెప్తాం. సో, బ్యాక్ టు 'గుడుంబ శంకర్'. ఈ సినిమాకి సంస్థ 'అంజనా ప్రొడక్షన్స్' ఆఫ్‌కోర్స్ అందరికి తెలిసిన విషయమే. ఇది మన నాగబాబు గారి వాళ్ళ బ్యానర్. దిస్ మూవీ ఆఫ్‌కోర్స్ స్టార్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, మీరా జాస్మిన్ గారు, నటాన్య సింగ్ గారు, అదే మన 'కిల్లి కిల్లి కిల్లి కిల్లి' సాంగ్‌లో ఐటెమ్ సాంగ్ ఉంటది. ఆశీష్ విద్యార్థి గారు, రాజన్ పి. దేవ్ గారు, సయాజీ షిండే గారు, కోట శ్రీనివాసరావు గారు, బ్రహ్మానందం గారు, ఆలి గారు, సునీల్ గారు, ది లేట్ గ్రేట్ వేణుమాధవ్ గారు, ఎల్‌బి శ్రీరామ్ గారు, రఘుబాబు గారు, తిరుపతి ప్రకాష్ గారు, వైజాగ్ ప్రసాద్ గారు, తనికెళ్ళ బండి గారు, పొన్నం గారు. పొన్నం ఎవరంటే ఈ సినిమాలో రౌడీ. మీకెవరికైనా అంటే కరెక్ట్‌గా చెప్పాలంటే ఐ థింక్ యాహ్! నాకు గుర్తున్నంత వరకు మన 'నువ్వొస్తావని' ఈ సినిమాలో విలన్ ఉంటారు కదా! ఆయన పేరు పొన్నం. ఆయన తమిళ్ నుండి ఆర్టిస్టు. కవిత గారు, భువనేశ్వరి గారు అండ్ జ్యోతి గారు. ఈ సినిమాకి కథ, డైలాగ్స్ రాసినటువంటి సత్యనంద్ గారు. సత్యనాథ్ గారు నేను యాక్చువల్లీ చాలా రోజులు కన్‌ఫ్యూజ్ అయ్యేవాడిని. బికాజ్ నాకు తెలిసిన వరకు సత్యనాథ్ గారు ఎవరైతే యాక్టింగ్ మాస్టర్ సత్యనాథ్ మాస్టర్ ఉంటారు వైజాగ్‌లో యాక్టింగ్ స్కూల్ ఉంటది. బేసిక్‌గా
ఒక 'చరణ్' గారు తప్ప, 'అల్లు అర్జున్' గారు తప్ప అండ్ 'ఎన్టీఆర్' గారు తప్ప అందరు స్టార్ హీరోలు ఎక్స్‌క్యూజ్ మీ. 'ప్రభాస్' గారు, 'పవన్ కళ్యాణ్' గారు, 'మహేష్' గారు, 'శర్వానంద్' గారు, 'రవితేజ' గారు, 'బ్రహ్మాజీ' వీళ్ళందరూ వరుస పెట్టి నువ్వు 'టీఎఫ్ఐలో' ఏ హీరో తీసుకున్నా ఆయన దగ్గర నుండి యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నాననమాట. సో, ఇన్ని రోజులు నాకు డౌటొచ్చింది. ఏండి 'సత్యనాథ్' గారు 'సత్యనాథ్ మాస్టర్' కూడా రైటరా? కాదండి. వీళ్ళిద్దరూ వేరే వేరే మనుషులు. సో, 'సత్యనాథ్' గారు అని ఒక రైటర్, స్టోరీ రైటర్, డైలాగ్ రైటర్ ఉంటారు. సో, ఆ సినిమాకి వాళ్ళు రాసారనమాట. ఈ సినిమాకి సంగీతం కొట్టినటువంటి నా ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు. ఈ సినిమాకి లిరిక్స్ రాసినటువంటి నా ఆల్ టైమ్ ఫేవరెట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, చంద్రబోస్ గారు అండ్ మాస్టర్ జీ గారు. మాస్టర్ జీ నాకు తెలిసినంత వరకు 'కిలి కిలి' పాట రాశారు. ఆయన మరొక్కసారి నాకు తెలిసినంత వరకు ఆయన రాలేదు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ చేసినటువంటి చోట కె. నాయుడు గారికి, స్టంట్స్ చేసినటువంటి స్టంట్ శివ గారికి, అమీన్ గని గారికి అండ్ విజయ్ అమీన్ గనీనా? ఐ థింక్ యాలన్ అమీన్ అనుకుంటా. ఏమో నాకు సరిగ్గా గుర్తులేదు. అదే విజయ్ మాస్టర్‌కి, కొరియోగ్రఫీ బై మన రాజ్ సుందరం మాస్టర్, బృందా మాస్టర్ అండ్ హరీష్ భాయ్, ఎడిటింగ్ బై యూసఫ్ ఖాన్ గారు, ఆర్ట్ బై ఆనంద్ సాయి గారు. ఈ సినిమాకి ఆహ్ ఈ సినిమా 'కె. వెంకట్రావు' గారు సమర్పించు. కొండెల వెంకట్రావు గారు సమర్పించు. అండ్ దెన్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, యాక్షన్ కొరియోగ్రఫీ అండ్ సాంగ్స్ విజువలైజేషన్ అంటే గ్రేట్ అదే ఉంది మరి. ఇది మన పవన్ కళ్యాణ్ గారికి. ఈ సినిమాకి స్క్రిప్ట్ కన్సల్టెంట్ మన అబ్బాస్ టైర్వాలా గారు. డైరెక్షన్ చేసినటువంటి ఆఫ్‌కోర్స్ వీరశంకర్ గారు. ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన మన్యం రమేష్ గారు. ఆఫ్‌కోర్స్ ఈ సినిమాకి నిర్మాత కోణిదెల నాగబాబు గారు. అండ్ ఈ సినిమా సెప్టెంబర్ 10, 2004 సినిమా విడుదలైంది. సో, ఈ సినిమా కంటెక్స్ట్ చెప్పాలంటే ఆఫ్‌కోర్స్ నేను అప్పట్లో వీహెచ్ఎస్‌లో చూసాను. నాకు ఏమి గుర్తులేదు. నాకేం గుర్తుందంటే పాటలు. బికాజ్ ఆ పాటలైతే విపరీతంగా బాగున్నాయి. దే ఆర్ సో గుడ్ అనమాట. ఎస్పెషల్లీ 'చిట్టి నడుమునే' చూస్తున్నా. దాని తర్వాత యూ నో అంటే టైం పెరిగే కొద్దీ, సంవత్సరాలు పెరిగే కొద్దీ నాకు సినిమా పేరు గుర్తుంది గానీ, నాకు సినిమా అస్సలు గుర్తులేదు. దాని తర్వాత లాక్‌డౌన్ టైంలో అదే 2020 టైంలో ఈ సినిమా రీవాచ్ చేశాను. దాని తర్వాత నాకేమనిపించిందంటే, ఈ సినిమాకసలు పాయింటే లేదు. అసలు నేనెందుకు చూసానో నాకు అర్థం అవ్వలేదు. అండ్ దెన్ అప్పుడు నాకు అర్థమైందేంటి అంటే, అప్పట్లో మన సినిమాలో రైటింగ్ అదంతా గమనించి, స్క్రీన్ ప్లే పరంగా పవన్ కళ్యాణ్ రాసేది కొద్దీ నేనేదో అర్థం చేసుకోవాలనుకున్నా. కానీ అదస్సలు పని చేయలేదని నేననుకున్నా. అదే గాకుండగా ఈ స్క్రీన్ ప్లే అంటే నేను యాక్చువల్లీ మన 'రాడ్' తెలుగు మూవీస్‌లో నేను పప్పులో కాలేసాను. పవన్ కళ్యాణ్ గారు 3 సార్లు ఒక సినిమాకి స్క్రీన్ ప్లే రాసారు. 'జానీకి' రాసారు, 'గుడుంబకి' రాసారు. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ 'సర్దార్ గబ్బర్ సింగ్‌కి' రాసారు. ఆ 3 వాటిల్లో ను నువ్వు అన్ని కంపేర్ చేస్తే ఆఫ్‌కోర్స్ దాంట్లో బెస్ట్ 'గుడుంబ శంకరే'. సో, సినిమా చూసిన కొద్దీ నాకు యాక్చువల్లీ బావుందనిపించింది. లైక్ సినిమా ఎంటర్‌టైనింగ్ ఉంటది. ఆ లాస్ట్ 30 నిమిషాలు పక్కన పెడితే సినిమా యాక్చువల్లీ చాలా బావుంది. లాస్ట్ 30 నిమిషాలు ఎందుకంటే 'చిలకమ్మ బుద్ధికి' పాటొస్తది. దాని తర్వాత ఇంకో 2 కామెడీ సీన్‌లొస్తాయి. లేకపోతే 3 సీన్‌లొస్తాయి. అసలు లైక్ అంటే నువ్వు సినిమా ఎండ్ చేయరా బాబు! అని నాకు బేసిక్‌లీ ఫీలింగొచ్చింది. అంటే బేసిక్‌గా నువ్వు అప్పటి వరకు సినిమాలో చాలా ఇన్వాల్వ్ అవుతావు. అండ్ నువ్వు చాలా ఉంటావు ఆ సినిమాలో. దాని తర్వాత నువ్వు బేసిక్‌గా జస్ట్ డిస్కనెక్ట్ అవుతావు. అందుకే నీకు క్లైమాక్స్ పెద్దగా ఎక్కదు అదంతా. బట్ మొత్తానికి సినిమా అయితే నిజంగా చెప్తున్నా లైక్ సినిమా అయితే నచ్చింది ఫర్ ద మోస్ట్ పార్ట్. సో, అదొకటే చెప్తా. సో, ఇప్పుడు అందరికి ఫేవరెట్ టైమ్ అండ్ ఫేవరెట్ సెక్షన్‌కొచ్చేసాం నాకు తెలిసినంత వరకు. నాకు కూడా నేనోడే చెప్తున్నానండి. ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్‌ల కోసం నాకు యాక్చువల్లీ రివ్యూ చేయడం కంటే వాటిల కోసం వెతకడం అనేది దానికన్నా కష్టమైన పని ఇంకోటి ఉండదు. బేసిక్‌గా ఒక ఎడారిలో నువ్వు వజ్రం కోసం వెతుకుతున్నట్టు ఇది బేసిక్‌గా అదే. అంత కష్టపడి మేమంతా చేయాలనమాట. మా మా పని మేము చేసాం. సో, ఆఫ్‌కోర్స్ మేము చెప్తాం. సో, ఈ సినిమా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏందంటే సినిమా ఎట్లా కుదిరిందంటే మా డైరెక్టర్ 'వీరశంకర్' గారు అప్పట్లో ఆయనకి 'వెన్నెల్లో ఆడపిల్ల' అని ఒక నావెల్ ఉండేదనమాట. దాన్ని అడాప్ట్ చేయాలనేదే ఆయనకి చాలా ఒక అంటే ఒక ఏంటిది ఒక పట్టుదల ఉండేదనమాట. సో, దానికోసం ఒక ట్రీట్మెంట్ రాసారు. దాని తర్వాత కోడి రామకృష్ణ గారి దగ్గర పనిచేశారు. దాని తర్వాత అప్పట్లో 'కెఎస్ రామారావు' గారు లైక్ కొత్త సినిమా తీయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. సో, కోడి రామకృష్ణ గారు ఏం చెప్పారంటే, "నా దగ్గర ఒక అసిస్టెంట్ ఉన్నారు. 'వెన్నెల ఆడపిల్లకి' ట్రీట్మెంట్ రాసారు. మీరొకసారి వినండి" అని చెప్పి
అప్పుడు రామారావు గారు ఏమన్నారంటే, ఈ ఈ 'వెన్నెల ఆడపిల్ల' కోసం ఇది నేను వినుంటే నేను ఎప్పుడో తీసేవాడినని చెప్పి ఆయన బేసిక్‌గా ఆఫర్ ఇచ్చారు. అప్పుడు 'కెఎస్ రామారావు' గారు శ్రీకాంత్ గారి దగ్గరికెళ్ళి వాళ్ళ సినిమా తీశారు 'హెల్లో ఐ లవ్ యూ' అని. అది బేస్డ్ ఆన్ 'వెన్నెల ఆడపిల్ల' అనమాట. అన్‌ఫార్చునేట్‌లీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ పరంగా అది ఫ్లాప్ అయింది. బట్ యాక్చువల్లీ వీరశంకర్ గారికి ఇండస్ట్రీలో మంచి నేము తెచ్చిందనమాట. సో, అప్పుడేమైందంటే ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా జూసారు 'హెల్లో ఐ లవ్ యూ' అండ్ ఆయనకి చాలా నచ్చారు. అండ్ దెన్ వీరశంకర్ గారిని పిలిచారు. ఏం జెప్పారంటే, "నీకు ఒక సినిమా చేయాలని ఉంది. సో, నేను నీకు ఆఫర్ ఇస్తున్నానని" జెప్పి. సో, అప్పుడేమైందంటే వీరశంకర్ ఒక స్టోరీ నరేట్ జేశారు. ఇప్పుడు ఇది ఎప్పుడంటే, మన తొలి ప్రేమ తమ్ముడు టైంలో. బట్ అప్పుడేమైందంటే పవన్ కళ్యాణ్ ఆ స్టోరీలో కొంచెం చేంజెస్ రిక్వెస్ట్ చేశారనమాట. అది వీరశంకర్ గారు జేయలేదు. దాని తర్వాత ఆయన బేసిక్‌లీ కొంచెం యూ నో కొంచెం క్వైట్ అయిపోయారు. అండ్ దెన్ ఆయన గూడా బిజీ అయిపోయి అప్పుడు 'శ్రీహరి' గారితో 'విజయ రామరాజు' సినిమా తీశారు. అప్పుడేమైందంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కలిసారు. అండ్ దెన్ అంటే 'విజయ రామరాజు' సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కలిసాను. అండ్ దెన్ పవన్ కళ్యాణ్ గారు అసలు ఆయన కథ వినలేదు. ఆయన ఏం చెప్పారంటే, "నువ్వు 'అంజనా ప్రొడక్షన్స్' బ్యానర్‌లో నువ్వు సినిమా చేసినావు" అని చెప్పారు. సో, యాక్చువల్లీ ఆయన నరేట్ చేసిన కథ అదేంటంటే ఆ సినిమా పేరు యాక్చువల్లీ 'టైగర్ సీతారాముడు.' సో, మీరు నెట్‌లో కొడితే మీరు ఆ సినిమాకి పోస్టర్‌లు గూడా దొరుకుతాయి. సో, ఆ సినిమా కథ ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఫారెస్ట్‌లో జరుగుతది. సెకండ్ హాఫ్ మొత్తం ఫారెన్‌లో జరుగుతది. ఇది పవన్ కళ్యాణ్‌కి చాలా నచ్చింది. అండ్ ఆయనకి న్యూస్ పేపర్‌లో అఫీషియల్ స్టేట్మెంట్ పెట్టారు. 'వీరశంకర్' దర్శకత్వంలో అంజన ప్రొడక్షన్స్ సంస్థలో ఈ సినిమా మేము చేస్తున్నాం అని జెప్పి. అప్పుడేమైందంటే నాగబాబు గారు 'కౌరవుడు' అనే ఒక సినిమాలో నటించారు. అండ్ ఆఫ్‌కోర్స్ ఆ సినిమా డిజాస్టర్ అయింది అన్‌ఫార్చునేట్‌గా. సో, బేసిక్‌లీ ఆ డిజాస్టర్ నుండి అందుకోవడానికి ఈ సినిమాకి నిర్మాతగా పవన్ కళ్యాణ్ పెట్టాడనమాట. బేసిక్‌లీ ఆ లాసెస్ కవర్ చేయనికి, ఆ లాసెస్ రీగెయిన్ చేయనికి. సో, అప్పుడేమైందంటే అప్పుడు అంత స్టార్టింగ్ లైక్ ఆ సినిమా ఇంకా అంటే ఆ సినిమా లాంచ్ అయింది. బట్ ఆ సినిమా ఎప్పుడు టేక్ ఆఫ్ అవ్వలేదు. ఎందుకంటే ఆ టైంలో పవన్ కళ్యాణ్ 'జానీ' డైరెక్ట్ చేశారు. అదే 'టైగర్ సీతారాముడు' అయితే ఫిబ్రవరి 3, 2003 పద్మాలయ స్టూడియోస్‌లో సినిమా లాంచ్ అయిందనమాట. వాళ్ళు శ్రేయ గారు హీరోయిన్‌గా పెట్టారనమాట. కానీ జనాలు ఏం చెప్పారంటే 'టైగర్ సీతారాముడు' అనేది అది యాక్చువల్లీ 'బాలు' సినిమాకి ఫస్ట్ టైటిల్ అంట. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. నేనేదో వీడియో చూస్తుంటే కింద ఎవడో కామెంట్ పెట్టాడు. ఆడికేమైనా మనకంటే మంచిగానే తెలుసంటే ఆడే వీడియో చేయాల్సింది. బట్ యాహ్! అది వాడేది చెప్పాడు. సో, ఈ 'టైగర్ సీతారాముడు' సినిమాకి బడ్జెట్ 16,00,00,000 అండ్ చాలా వీఎఫ్ఎక్స్ ఉండుండే ఆ టైంలో. సో, సినిమా యాక్చువల్లీ ఫిబ్రవరిలో లాంచ్ అయితే ఏప్రిల్ నుండి షూటింగ్ స్టార్ట్ చేద్దామని వాళ్ళు ప్లాన్ ఏసారు. సంక్రాంతికి విడుదల చేద్దామనేది వాళ్ళు ఫిక్స్ అయ్యారనమాట. అప్పుడు 'జానీ' వచ్చింది. అండ్ దెన్ అన్‌ఫార్చునేట్‌లీ సినిమా డిజాస్టర్ అయింది. సో, ఇప్పుడేంటంటే పవన్ కళ్యాణ్ 2 ఆలోచనలో ఉన్నారనమాట. ఈ టైంలో ఈ 'టైగర్ సీతారాముడు' సినిమా తీయడం కరెక్టా కాదా అని జెప్పి దాని తర్వాత 'వీరశంకర్‌కి' ఒక మాట జెప్పాడు. లేదు కొత్త స్టోరీ జెయి. ఇది తక్కువ బడ్జెట్‌లో చేద్దాం అని జెప్పి అప్పుడు 'వీరశంకర్' ఓకే అని జెప్పాడు. అప్పుడేమైందంటే నాగబాబు గారు రైటర్ సత్యానంద్‌ని కలిసారు. ఆయన ఏం జెప్పారంటే నాకు కామెడీ స్టోరీ కావాలని జెప్పి అప్పుడు ఆయన మొదలుపెట్టారనమాట. సో, ఈ సినిమాకి స్టోరీ డైలాగ్ వెర్షను డైలాగ్ వెర్షను సత్యనంద్ రాసారు. కానీ ఆ సినిమాకి స్క్రీన్ ప్లే యాక్చువల్లీ రిటెన్ బై మన పవన్ కళ్యాణ్ అండ్ వీరశంకర్ గారు బేసిక్‌గా. అండ్ దెన్ పవన్ కళ్యాణ్‌కి ఆఫ్‌కోర్స్ ఫైట్స్‌లో అండ్ దెన్ పాటల్లో గూడా చాలా ఇన్‌పుట్స్ ఉండేదనమాట. అండ్ దెన్ ఎవరో ఉన్నారు 'అబ్బాస్ టైర్' వాళ్ళ ఈ సినిమాకి స్క్రిప్ట్ కన్సల్టెంట్‌గా పనిజేశారు. అండ్ దెన్ కొన్ని ఇన్‌పుట్లు ఇచ్చారు. స్క్రిప్టు మంచిగా చేయనీకి ఆర్ హెల్ప్‌ఫుల్ టిప్స్ ఇవ్వనీకి. బేసిక్‌లీ ఈ సినిమా మంచిగా రావడానికి. సో, కాస్టింగ్ సంగతానికొస్తే ఫస్ట్ వాళ్ళు 'జెనీలియ' గారు అనుకున్నారు. బట్ దెన్ ఫైనల్‌గా 'మీరా జాస్మిన్' గారు కాస్ట్ అయ్యారు. అది సినిమాకి చాలా పెద్ద స్టార్ కాస్ట్. 'ఆశీష్ విద్యార్థి' గారు, 'సాయి షిండే' గారు, 'బ్రహ్మానందం' గారు, 'సునీల్' గారు అండ్ దెన్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారిని వాళ్ళు అపాయింట్ చేశారు. సో, ఆల్‌మోస్ట్ ఒక సంవత్సరం తర్వాత 'టైగర్ సీతారాముడు' లాంచ్ అయిన తర్వాత ఫిబ్రవరి 2004 'గుడుంబ శంకర్' అని వాళ్ళు టైటిల్ పెట్టి సినిమా షూటింగ్ వాళ్ళు మొదలుపెట్టారనమాట. సో, అన్నపూర్ణ స్టూడియోస్‌లో, పద్మాలయ స్టూడియోస్‌లో, రామనాయుడు స్టూడియోస్‌లో, రామోజీ ఫిల్మ్ సిటీలో, వికారాబాద్‌లో అండ్ దెన్ హైదరాబాద్‌లో ఇంకొన్ని చోట్లలో మొత్తం షూటింగ్ వాళ్ళు చేశారు. అండ్ దెన్ షూటింగ్ అనేది చాలా స్మూత్‌గా వాళ్ళు వాళ్ళు చాలా చాలా ఎంజాయ్ చేస్తూ షూటింగ్ మొత్తం అయిందనమాట. సో, అప్పుడేమైందంటే సినిమా రిలీజ్ దగ్గరలో వస్తుంది. అండ్ దెన్ జులై ఎండ్‌లో ఒక ఆర్టికల్ నేనేదో చదివాను 'ఇండియా గ్లిట్స్‌లో'
వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు తొందరలో అని జెప్పి వాళ్ళు ఆడియో విడుదల చేశారనమాట. ఆడియో అనేది చాలా పెద్ద హిట్ అయింది. ఎందుకంటే మనందరికి తెలుసు ఇది ఒక ఆల్ టైమ్ క్లాసిక్ ఆల్బమ్. సో, ఇప్పుడేంటంటే 'జానీ' ఆల్రెడీ ఫ్లాప్ అయింది. అరే! మనోడు మళ్ళీ సినిమా తీశాడు. మళ్ళీ కమ్‌బ్యాక్ ఇవ్వాలని జెప్పి ఫాన్స్ 'గుడుంబ శంకర్' అని టైటిల్ వాళ్ళు విన్నప్పుడు వాళ్ళేదో మాస్ ఎంటర్‌టైన్ ఎక్స్‌పెక్ట్ జేసారు. ఏదో 'భాషా' టైప్ ఫ్లాష్ బ్యాకో అదంతా జెప్పి. ఎందుకంటే విపరీతమైన పీక్ ఎక్స్‌పెక్టేషన్స్ అండ్ ఇందాకడ చెప్పినట్టు కమ్‌బ్యాక్ మూవీ వాళ్ళందరూ అనుకున్నారు. సో, ఆడియో వచ్చింది, హిట్ అయింది. దాని తర్వాత సెప్టెంబర్ 10, 2004 400 సెంటర్స్‌లో సినిమా ఆఫ్‌కోర్స్ ఏ పవన్ కళ్యాణ్ గారి సినిమా అయినా అప్పట్లో అంటే ఎప్పుడు గూడా ఏ పవన్ కళ్యాణ్ సినిమా అయినా పెద్ద విపరీతమైన అభిమాని ఆహ్, ఫ్యాన్‌ఫేర్‌తో రిలీజయ్యి సినిమా వచ్చింది. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ఫాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళేమి ఎక్స్‌పెక్ట్ జేశారు, ఒక ఫుల్ మాస్ మూవీ ఎక్స్‌పెక్ట్ జేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం ఇచ్చారంటే ఒక ఫుల్ కామెడీ మూవీ అనమాట. సో, అప్పుడు స్పెసిఫిక్‌గా ఆ క్లైమాక్స్ అనేది ఎవడికి నచ్చలేదు. సో, వీరశంకర్ గారు ఏం జెప్పారంటే యాక్చువల్లీ వాళ్ళొక ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ క్లైమాక్సు వాళ్ళు ఫస్ట్ అనుకున్నారు. బట్ దెన్ ఏమైందంటే పవన్ కళ్యాణ్‌కి యాక్చువల్లీ కొంచెం లేదు అట్లా గాదు. మనం కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దాం అని జెప్పారు. సో, యాక్చువల్లీ వాళ్ళు ట్రై చేసేది అంటే సినిమాలో ఏదైతే క్లైమాక్స్ ఉందో వాళ్ళు అదే ఉంచారు ఫైనల్ కట్‌లో. ఆబ్వియస్‌లీ ఇది మిస్ ఫైర్ అయింది. ఎందుకంటే ఫాన్స్ వాళ్ళకసలు నచ్చలేదు బేసిక్‌గా. సో, అది ఈ సినిమా కథ. బట్ దెన్ ఈ సినిమాకి బోలెడన్ని జరిగాయి బేసిక్‌గా. ఇన్ ద సెన్స్ పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్ గానివ్వండి, డ్రెస్సింగ్ స్టైల్ గానివ్వండి, దాని తర్వాత ఫస్ట్ టైమ్ చూసిన ప్యాంట్ల మీద ప్యాంటేయడం అనేది అది బేసికల్లీ ఆంధ్రాలో అప్పుడు ఒక ట్రెండ్ సృష్టించిందనమాట. అండ్ దెన్ అన్నిట్లికంటే ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్ అన్‌డౌటెడ్‌గా మణిశర్మ గారి సంగీతం. ఎందుకంటే 'చిట్టినోడు' అనే పాట ఏదైతుందో అది ఆంధ్రాని మొత్తం ఒక ఊపాడింది అప్పట్లో. సో, ఈ సినిమాకి ఇప్పుడు జనరల్‌గా ఒక సినిమాకి అంటే ఇంట్రెస్టింగ్‌గా ఈ సినిమాకి నేను జెప్తా. దీని తర్వాత జెప్తా. ఫాన్స్‌కి ఈ సినిమా నచ్చలేదు. కానీ సెకండ్ వీక్ నుండి ఫ్యామిలీస్ ఈ సినిమాకి రావడం వాళ్ళు మొదలుపెట్టారు. అండ్ దెన్ ఫ్యామిలీస్‌కి ఆ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్ళకి నచ్చింది. సో, యాక్చువల్లీ ఫ్లాప్ అవ్వాల్సిన సినిమా యావరేజ్‌గా నిలిచింది. ఇప్పుడు సినిమాలు 3 రకాలుగా ఉంటాయండి. ఒకటేంటంటే ఫ్యాన్స్‌కి నచ్చుద్ది, ఆడియన్స్‌కి నచ్చదు. రెండోది ఆహ్, రెండోది ఫ్యాన్స్‌కి నచ్చలేదు, ఆడియన్స్‌కి నచ్చలేదు. మూడోదేంటంటే ఈ సినిమాకి వింత బేసిక్‌గా. ఫ్యాన్స్‌కి నచ్చలేదు కానీ ఆడియన్స్‌కి నచ్చింది. ఇది అప్పుడు అంటే ఇది మొట్టమొదటిసారి నేను చూస్తున్నా. అంటే నాకు తెలిసినంత వరకు అంటే నా జీవితంలో ప్రత్యేకంగా ఇది చెప్తున్నా. ఫస్ట్ టైమ్ నేనిది వింటున్నా. సో, యాహ్! అండ్ దెన్ ఏమైందంటే సినిమా రిజల్ట్ యావరేజ్. బట్ దెన్ అప్పుడేంటంటే జెమినీ టీవీ సినిమాకి టెలికాస్ట్ రైట్స్ వాళ్ళు కొన్నారు. అండ్ దెన్ యాక్చువల్లీ ఇది ప్రతిసారి వచ్చినప్పుడు మంచి టీఆర్‌పీ ఇస్తది. అండ్ దెన్ ఈ సినిమా యాక్చువల్లీ ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ. ఎందుకంటే మన నాగిరెడ్డి గారిది ఒక టెంప్లేట్ ఉండేదనమాట. అదేంటంటే ఒక బక్రా టెంప్లేట్. అదేంటంటే ఇద్దరు వ్యక్తులు ఒక ఇంటికొస్తారు. ఒక విలన్ ఉంటాడు. విలన్‌ని బక్రా చేస్తూనే ఉంటారు. కానీ మన ప్రెజెంట్ డేకొచ్చేసరికి ఆ బక్రా టెంప్లేట్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు, వీరశంకర్ గారు ఈ సినిమాకి వాడారు. అదేంటంటే హీరో ఒక విలన్ ఇంటికెళ్తాడు. విలన్‌ని బక్రా చేస్తాడు. అండ్ విలన్‌ని బక్రా చేయనీకి బ్రహ్మానందం గారిని వాడుకుంటారు. అది యాక్చువల్లీ ఈ సినిమాతోనే స్టార్ట్ అయింది ప్రెజెంట్ డేలో. అదే వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్ 'శ్రీను వైట్ల' గారు ఈ టెంప్లేట్ తీసుకొని హిట్ మీద హిట్ 7 కన్సెక్యూటివ్ సినిమాలు. కన్సెక్యూటివ్ ఇన్ ద సెన్స్ ఏ సినిమా ఫ్లాప్ అవ్వలేదు. 'నమ్మ వెంకటేష్' యావరేజ్‌గా ఆడింది. బట్ లిటరల్లీ 'ఢీ' నుండి 'బాద్‌షా' వరకు అన్ని సినిమాలు కవర్ చేశారు. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ఈ ఫార్ములాతో ఎన్నో సినిమాలు విజయాలు సాధిచ్చారు. కానీ అన్నిట్లికి హైలైట్ అంటే ఫన్నీ విషయం ఏంటంటే ఆ సినిమాలోనే విజయం సాధిచ్చారు. ఈ సినిమాయే యావరేజ్‌గా నిలిచింది బాక్స్ ఆఫీస్ పరంగా. సో, దట్ ఈస్ క్వైట్ ఇంట్రెస్టింగ్. సో, బాక్స్ ఆఫీస్ విషయానికొస్తే 6,00,00,000 సినిమా వాళ్ళ సినిమా ఆహ్, 6 క్రోర్సా? యాహ్! 'పవన్ కళ్యాణ్' సాలరీ పక్కన పెడితే సినిమా బడ్జెట్ బేసిక్‌గా 6,00,00,000 అండ్ దెన్ వాళ్ళ ప్రీ రిలీజ్ బిజినెస్ 16,00,00,000కి అమ్మారనమాట. అండ్ దెన్ 'జానీతో' మోసపోయిన మోసపోయిన కాదు. 'జానీతో' నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్చువల్లీ చాలా ఏరియాస్‌లో 'గుడుంబా'ని వాళ్ళు లో ప్రైసెస్‌గా అమ్మారు. ఎందుకంటే వాళ్ళు కొంచెం ప్రాఫిట్లు రావడానికి. సో, ఈ సినిమా కూడా కొన్ని రికార్డులున్నాయి. అదేంటంటే ఇది ఫస్ట్ మూవీ టు ఓపెన్ విత్ మోర్ దెన్ 1,00,00,000 షేర్ ఆన్ నైజాం ఇన్ ఓపెనింగ్ డే బేసిక్‌గా. అండ్ దెన్ ఫస్ట్ ఫస్ట్ వీకు దీని సినిమా అంటే ఫస్ట్ వీక్ షేరు 8,00,00,000.
అది అప్పట్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఓపెనింగ్ ఆ టైంలో. కానీ ఈ సినిమాకి దరిద్రం ఏంటంటే 5 వారాల తర్వాత ఇంకో ఆల్ టైమ్ క్లాసిక్ మూవీ అంటే 'అన్నయ్య' గారి సినిమా 'శంకర్ దాదా ఎంబీబీఎస్' చిరంజీవి గారిది సినిమా విడుదలైంది. అండ్ దెన్ యాక్చువల్లీ చాలా స్క్రీన్స్‌లో 'గుడుంబ శంకర్‌ని' రిప్లేస్ చేసింది బేసిక్‌గా. సో, 'గుడుంబ శంకర్' అనేది 82 సెంటర్స్‌లో 50 రోజులు ఆడింది. డైరెక్ట్ అండ్ యాడెడ్ సెంటర్స్. బట్ అన్‌ఫార్చునేట్‌లీ 'శంకర్ దాదా ఎంబీబీఎస్' దెబ్బ వలన ఒక్క సెంటర్‌లో 100 రోజులు కంప్లీట్ చేయలేదు ఈ సినిమా. సో, మొత్తానికి కలెక్షన్ సంగతానికొస్తే, మొత్తం కలెక్ట్ జేసిందేంటంటే 13.5 క్రోర్ షేర్ అంటే 13.5 కోట్ల షేర్ వసూలు జేసి, బాక్స్ ఆఫీస్ పరంగా యావరేజ్‌గా నిలిచింది. అప్పట్లో అది చాలా లో ఒక 'పవన్ కళ్యాణ్' సినిమాకి. ఎందుకంటే అప్పట్లో 'ఖుషి' సినిమా 22,00,00,000 వసూలు జేసి, అప్పుడు బేసిక్‌గా సంచలనం సృష్టించింది ఆ టైంలో. అది వన్ ఆఫ్ ద ఇఫ్ నాట్ ద హైయెస్ట్ బేసిక్‌లీ ఇండస్ట్రీ హిట్ అప్పట్లో 'ఖుషి'. సో 22,00,00,000కి 13,500,00,000కి ఆఫ్‌కోర్స్ చాలా తేడా ఉంది. సో, 'పవన్ కళ్యాణ్' రేంజ్ లాంటి స్టారు అది చాలా తక్కువ అప్పట్లో. సో, యాహ్! దోస్ ఆర్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. సో, ఇప్పుడు కథా సంగతానికొస్తే స్టోరీ అనేది అది బేసికల్లీ అది దేవుడు అనే ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉంటారనమాట. ఇది మన 'కోట శ్రీనివాసరావు' గారు. ఆవిడ ఏసీపీ గారొస్తారు. ఇది మన 'తనికెళ్ళ గారు. సో, ఆయనేం చెప్తారంటే, "ఇక లా అండ్ ఆర్డర్ లేదు. రౌడీయిజం పెరిగిపోతుంది. వీటిలన్నిటిని కంట్రోల్ చేయనికి డిపార్ట్మెంట్‌లో ఎవడు లేడా" అని చెప్పి, అప్పుడు మాకొక హైవే పరంగా ఒక రౌడీ అండ్ వాడి గుండాలు ఒక బోలెడన్ని ట్రక్కులు తీసుకెళ్తున్నారు. మధ్యలో ఒక జీప్ ఆగుతది. ఆ జీప్‌లో ఉండేది ఇంకెవడు కాదు పోలీస్ డ్రెస్‌లో మన గుడుంబ శంకర్. సో, ఇది మన పవన్ కళ్యాణ్ గారు. సో, ఫస్ట్ నువ్వు ఏమనుకుంటావంటే వీడు నిజమైన పోలీసోడు. కానీ ఆ గుండా ఏం చేస్తాడంటే వీడికి బేసిక్‌గా లంచం ఇస్తాడనమాట. లంచం ఇచ్చిన తర్వాత ఆడు డబ్బులు తీసుకుంటాడు. గన్ తీసుకొని వాడు కావస్తే అందరూ పోతారు. ఆ ట్రక్‌లోని వాడు సీజ్ చేసేసాడు బేసిక్‌గా. సో, ఈ గుండాగాడు ఎవడంటే ఇది మన 'సాయిజీ షిందే' గారనమాట. అంటే ఇది దీని తర్వాత లైక్ డబ్బులు స్ప్లిట్ చేసిన తర్వాత 'లేలే' లే లే లేలే ఇవ్వాలే లేలే అనే పాటొస్తది. సో 'హిట్' సాంగొస్తది. దాని తర్వాత ఏమవుతదంటే, అదే రౌడీ గుడుంబ కోటని కలవడానికి వెళ్తాడనమాట. కలిసిన తర్వాత ఈ రౌడీ గాడు మళ్ళొస్తాడు. ఆడు చెప్తాడు, "ఏంట్రా నువ్వు ఇట్లా మోసం చేసి" అని చెప్పి బేసికల్లీ ఒక కర్ర తీసుకొని ఆడి తలకాయ మీద కొడతాడు. ఆడు కోమాలో పడతాడు. ఆడ బాస్ ఎవడైతే ఉన్నాడో ఇది మన 'సైజు షిందే' అనమాట. సో ఆఫ్‌కోర్స్ వాడడుగుతాడు. "ఒరేయ్! ఆ గుడుంబ శంకర్ గాడు ఎవడురా?" అని చెప్పి కోట గుడుంబ శంకర్‌కి ఫోను చేస్తాడు. ఏం చెప్తాడంటే, "ఒరేయ్! నీకోసం వీడు వెతుకుతున్నాడు. నువ్వు కొన్ని రోజులు వైజాగ్ వదిలేసి నువ్వు వేరే చోట్లకెళ్ళు" అని చెప్పి ఆడు జీప్ తీసుకొని ఆడు దారాడ పోతాడనమాట. అప్పుడు మాకొక బస్సు కనిపిస్తదనమాట. ఆ బస్సులో ఒక అమ్మాయి ఉంటది. అమ్మాయి పేరు గౌరి. ఆఫ్‌కోర్స్ ఇది మన మీరా జాస్మిన్ గారు. సో, ఆ అమ్మాయి వస్తది. దాని తర్వాత ఆ బస్‌కి ఫ్లాట్ టైర్ వస్తది. ఫ్లాట్ టైర్ వచ్చినప్పుడు వాళ్ళందరూ డిఫరెంట్ ట్రాన్స్‌పోర్టేషన్ తీసుకుంటారు. ట్రాక్టర్లు గానివ్వండి, ఏంటి గుర్రాలు గానివ్వండి ఇదంతా. బట్ ఈ అమ్మాయి ఉండిపోతది. అమ్మాయి రోడ్డు మీద ఉంటే ఒక దొంగోడొస్తాడు. ఆమె బ్యాగ్ బేసికల్లీ పట్టుకెళ్ళిపోతది. అందులో ఒక జీప్ వస్తది. ఈ జీప్‌లో ఇంకెవడుంటాడు గుడుంబ శంకర్ ఉంటాడు. దాని తర్వాత అమ్మాయి ఈడి హెల్ప్ కోసం అడుగుతది. ఆడు పోతాడు. ఆహ్, ఆ దొంగోడిని కొట్టిన తర్వాత ఎక్కడికెళ్ళాలంటే అమ్మాయి ఏదో జెప్తది. సో, ఒకరోజు అంటే నైటొచ్చి వాళ్ళు బేసిక్‌గా రెస్ట్ తీసుకోనికి వాళ్ళొక హోటల్‌కెళ్తారు. ఆ హోటల్‌లో ఆ హోటల్‌లో ఒక మేనేజర్ ఉంటాడు. ఇది మన వేణుమాధవ్ గారు. వాడేమనుకుంటారంటే దగ్గర రూముందంటే ఒకటే రూముంది. సో, వాడేమనుకుంటాడంటే వీళ్ళిద్దరు మొగుడు, పెళ్ళాలు. దాని తర్వాత ఈ అమ్మాయి ఇంటి నుండి ఈ అమ్మాయి రూమ్ నుండి గెంటేస్తాడు. అప్పుడు ఈ అమ్మాయి కన్ను మీద అంటే ఈ ఈ అమ్మాయి మీద వేణుమాధవ్ కన్ను పడతదనమాట. సో, అదయిన తర్వాత అప్పుడదయిన తర్వాత బేసిక్‌లీ వేణుమాధవ్ గాడిని గూడా బకరా జేస్తాడు. కానీ వేణుమాధవ్ ఏం జేస్తాడంటే, ఈడి మీద పగ తీర్చుకోవాలని జెప్పి ఆయన ప్లాన్‌లో ఉంటారు. నెక్స్ట్ డే ఏమవుతదంటే, పేపర్‌లో ఒక యాడొస్తది. గౌరీ అదేంటంటే, గౌరీ అనే అమ్మాయి పారిపోయింది. ఈ అమ్మాయి దొరికితే మేము బేసిక్‌లీ కొన్ని డబ్బులిస్తాం ఒక రివార్డ్‌గా బేసిక్‌గా. సో, ఇది జూసి వేణుమాధవ్ ఇది జూస్తాడు. అండ్ దెన్ బేసిక్‌లీ వాడు కొన్ని గుండాలు జెప్తాడు. ఒక పెద్ద చేస్ ఉంటది. అండ్ దెన్ వాళ్ళ జీపు బేసిక్‌లీ ఒక నదిలో ల్యాండ్ అవుతది. గుడుంబ అండ్ గౌరీ వాళ్ళ జీపు. అండ్ దెన్ వాళ్ళు దిగుతారు. అడవిలోకి దిగుతారు. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ అడవిలో వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు గుండాలుంటారు. వాడిని చేజ్ జేయనీకి గౌరీని ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆఫ్‌కోర్స్ గుడుంబ అందరిని పిచ్చికొట్టుడు కొడతారు. అండ్ దెన్ స్లోగా వాళ్ళు చాలా టైమ్ స్పెండ్ చేసే కొద్దీ వాళ్ళిద్దరి మధ్య అట్రాక్షన్ బిల్డ్ అవుతది. అండ్ దెన్ వాళ్ళేదో మార్కెట్‌కెళ్తారు.
గౌరి ఏం చెప్తదంటే కన్ఫెస్ చేస్తది. ఐ థింక్ ఐ లవ్ యూ శంకర్ అని చెప్పి, శంకర్‌కి అటువంటి ఫీలింగ్ ఏం లేదు. ఆడేం చెప్తాడంటే, నేను బేసికల్లీ ఒక వేస్ట్ గాడిని. నా గురించి ఆలోచించకుండా ఒక మంచివాడిని ఒక మంచివాడు పెళ్లి చేసుకొని హాయిగా జీవితాన్ని గడిపేయి అని చెప్పి, ఆయన నడుచుకుంటూ వెళ్తే లిటరల్లీ అదే టైంలో బేసికల్లీ పవన్ కళ్యాణ్ నవ్వుతూ ఉంటాడు. కెమెరా జూమ్ ఔట్ అవుతది. లేదు. కెమెరా బ్లర్‌గా అవుతది. అండ్ దెన్ ఫోకస్‌లో మన ఆశీష్ విద్యార్థి గారొస్తారు. ఈయన పేరు కుమారస్వామి. ఆయన ఎవరేంటంటే ఆయన గౌరి మీద కన్నేసాడు. అండ్ వాడు గౌరిని పెళ్లి చేసుకోవాల్సిన బేసికల్లీ వాడికొక పట్టుదల ఉందనమాట బేసిక్‌గా. సో, అదేంటంటే బేసిక్‌లీ మన 'ఒక్కడు' సినిమాలాగా ఆమె పెళ్లి పెళ్లిష్టం లేదు. కానీ ఈడెవడేంటంటే కుమారస్వామి గాడు వాడు చాలా సిల్లీ ఫెలో. అండ్ దెన్ వాడికేంటంటే వాడికి సూపర్‌స్టిషన్ అనేది లైక్ జ్యోతిష్యం అనేది వాడికి బేసిక్‌లీ జ్యోతిష్యం పిచ్చి అనమాట. సో, వాడు హెవీలీ ఏందంటే జాతకం మీద వాడు డిపెండ్ చేస్తూ ఉంటాడు. సో, వాడు గురుగారు వాడు వాడు గురుగారు ఉంటారు. ఇది ఇది మన బ్రహ్మానందం గారు. ఆయన పేరు పరబ్రహ్మ స్వామి అనమాట. సో, ఆయన ఏం జెప్తే అది. సో, ఆయన ఏం జేస్తాడంటే, ఆయన గురు శిష్యుడిలాగా లేకపోతే ఏదో ఒక బేసికల్లీ ఆరెంజ్ బట్టలేసుకొని బేసికల్లీ వాడు ఏదో ఒక వాళ్ళేదో కండక్ట్ జేసి ఉంటారు గదా! గురుగాళ్ళు. సో, గురుగాడి దగ్గరకొచ్చి ఆడు జెప్తాడు, "స్వామి మీ దగ్గర ఏదో ఒకటుంది" అని ఆడు జెప్తాడు. ఆడేం జెప్తాడంటే ఒక వీడియో చూపిస్తాడు. ఈ స్వామి గాడికి అక్రమ సంబంధం ఉందని ఆడు జెప్పి, నేను చెప్పినట్టు చేయకపోతే ఈ వీడియో నేను లీక్ చేస్తా అని చెప్పి, బాబు మీరు ఏది చెప్తే అది అని చెప్పి, ఆ విలన్ గాడు వాడింట్లో వాడు చేయడానికి వాడు వెడ్డింగ్ ప్లానర్ ఒక నకిలీ వెడ్డింగ్ ప్లానర్‌గా అంటే దొంగ వెడ్డింగ్ ప్లానర్ లాగా కళ్యాణ్‌జీ అని వీడే ఎంట్రీ ఇస్తాడనమాట. అలాంగ్ విత్ 'ఆలీ' పోజింగ్ యాస్ 'కట్రీనా కైఫ్' అండ్ దెన్ ఇంకో 2 ఫ్రెండ్స్ ఉన్నారు వాడిని హెల్ప్ చేయనికి. సో, ఈ మొత్తం ప్రాసెస్‌లో ఏందంటే ఆహ్, కుమారస్వామి గారిని బకరా చేస్తూ ఉంటాడనమాట. బోలెడన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. లేకపోతే బోలెడన్ని కమెడిక్ సిట్యుయేషన్స్, ఫన్నీ సిట్యుయేషన్స్ ఉంటాయి. అండ్ యాహ్! సో, అవన్నీ జరిగే కొద్దీ ఆడేం చేస్తాడంటే కుమారస్వామి గాడికి చెప్తాడు. "నువ్వు గౌరీని పెళ్లి చేసుకుంటే ఇది లైక్ ఇది ఇనాస్పిషియస్ టైమ్ అనమాట. అండ్ దెన్ నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు నాశనం అవుతావు." సో, ప్రతిసారి కుమారస్వామి గారికి డౌటొచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఒక కుటుంబం వాడేదో ట్రిక్ వాడుతూనే ఉంటాడనమాట. లేకపోతే అంటే మన ఫ్యాక్టరీలు పేరడం, లేకపోతే ఈ సినిమాలో మన 'రాజన్ పి. దేవ్' గారు ఉన్నారు. ఆయన బేసిక్‌లీ మన ఆశీష్ విద్యార్థి వాళ్ళ మావయ్య. వాడికి తెలియకోకుండగా వాడొక స్లింగ్ షాట్ తీసుకొని వాడొక స్ట్రింగ్ షాట్ తీసుకొని ఆశీష్ విద్యార్థిని కొట్టాలంటే వాడు అంటే స్ట్రింగ్ షాట్‌లో కొబ్బరికాయ పెడతాడు. కొబ్బరికాయలు రాజన్ పీదేవ్ తలకాయకి తగిలి రాజన్ పీదేవ్ గారు బేసిక్‌లీ పిచ్చోడైపోతాడనమాట. సో, ఇటువంటి ఫన్నీవి జరుగుతూ ఉంటాయి సినిమాలో మొత్తం. సో, మొత్తానికి ఏమవుతదంటే మళ్ళీ 'సాయి షిందే' వస్తాడనమాట. సో, అక్కడ ట్విస్ట్ ఏందంటే ఇతను అండ్ మన కుమారస్వామి, సో, ఆశీష్ విద్యార్థి, 'సాయి షిందే' వాళ్ళిద్దరు 25 సంవత్సరాల నుండి వాళ్ళ స్నేహితులనమాట. వాళ్ళు యాక్చువల్లీ బిజినెస్ పార్ట్నర్స్ 50, 50. సో, వాళ్ళిద్దరు స్నేహాన్ని చెడగొట్టడానికి ఈ గుడుంబగాడు ప్లానేసాడనమాట. అప్పుడేమవుతదంటే ఆఫ్‌కోర్స్ ఏదో ఒకరు ఏదో ఒక టైంలో నిజం తెలియాలి గదా! సో, స్టార్టింగ్‌లో అదే గుండా, అదే అదే రౌడీ ఇది అదే చెప్పినా గదా! మన మన పొన్నంబలం గారు. ఆయనొచ్చి కోటగారి ఇంటికెళ్తారు. కోటగారి ఇంటికెళ్ళిన తర్వాత ఆడడిగితే, "ఒరేయ్! ఆ గుడుంబగాడు ఎక్కడ్రా?" ఎందుకంటే వీడు అంటే సాయి జూషిందే ఆయన కోసం వెతుకుతున్నాడు. దాని తర్వాత ఫోన్ ఎత్తాడు. అండ్ దెన్ వాడికి తెలుస్తది. వాడు బేసిక్‌లీ హైదరాబాద్‌లో ఉన్నాడని. సో, సాయి జూషిందే ఆశీష్ విద్యార్థి దగ్గరికెళ్ళి ఆడు చెప్తాడు నిజం. అదేంటంటే, "ఒరేయ్! నీ ఇంట్లో ఇన్ని రోజులు ఉండేది నువ్వు అనుకున్నది ఆ ఆనంద్ జీ గాడు, కళ్యాణ్ జీ గాడు ఇంకెవడు గాదు. ఆడు గుడుంబ శంకర్ నిన్ను బేసిక్‌లీ హౌలగాడు చేశాడని" చెప్పి నెక్స్ట్ సీన్ కట్ జేస్తే శంకరు గౌరీ వాడు గుడిలో పెళ్లి అంటే వాడు తాళి కడతాడు. కానీ అప్పటికి కుమారస్వామి వస్తాడు, సాయి షిందే వస్తాడు, వేణుమాధవ్ గూడా వస్తాడు. బేసిక్‌లీ అందరిని శంకర్ గాడిని ఏసేయనికి. సో, బేసిక్‌లీ శంకర్‌ని పిచ్చి కొట్టుడు కొడతారు. అండ్ దెన్ గౌరీని కిడ్నాప్ జేస్తారు. బట్ దెన్ ఆఫ్‌కోర్స్ బేసిక్‌లీ ఆంజనేయ స్వామి బలంతో ఆఫ్‌కోర్స్ ఎవ్రి తెలుగు మూవీ క్లైమాక్స్‌లో హీరో గాడు ఎన్ని తలలు తిన్నా ఆఫ్‌కోర్స్ వాడు లేచి వాడు అందరిని పాతేస్తాడు బేసిక్‌గా. ఈ సి ఈ సినిమా గూడా అంతే. సో, మనోడు లేస్తాడు. అందరూ కర్ర తీసుకొని పిచ్చి కొట్టుడు కొడతాడు. అండ్ దెన్
యాహ్! బేసిక్‌లీ గౌరీని తీసుకుంటాడు. ఇంక అంతే 'శుభం' అండ్ దెన్ మన గు 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 గుడుంపా 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 అని ఒక ర్యాప్ సాంగ్ వస్తది. 'ఆలీ', 'పవన్ కళ్యాణ్' అండ్ దెన్ ఆ ఇద్దరు ఫ్రెండ్స్‌తో. సో, యాహ్! ఇంకంతే. అదే అది సినిమా స్టోరీ. సో, ఇప్పుడు యాక్టింగ్ సంగతానికొస్తే ఆహ్, ఇది బేసిక్‌లీ 'పవన్ కళ్యాణ్' గారు వన్ మ్యాన్ షో బేసిక్‌గా. ఆయన కామిక్ టైమింగ్ అండ్ ఈజ్ ఏదైతే ఉందో అది ఫుల్ డిస్‌ప్లేలో ఉంది. అదేంటంటే ఇట్స్ ఆల్‌వేస్ ఎ ట్రీట్. మొత్తం సినిమా ఆయన భుజాల మీద యేసుకొని ఆయన్నే మొత్తం క్యారీ మోయడం అనేది ఆల్‌వేస్ ఎ ట్రీట్. అండ్ దెన్ ఏంటంటే బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్ అదంతా పర్ఫెక్ట్‌గా కుదిరింది. అదే నాకు తెలిసినంత వరకు ఇది జస్ట్ ఒక ఆల్ రౌండ్ ఒక పర్ఫెక్ట్ కమీడిక్ పెర్ఫార్మన్స్ అసలు. దాని తర్వాత డ్రెస్సింగ్ స్టైల్ గానివ్వండి, 'మీరా జాస్మిన్‌తో' కెమిస్ట్రీ గానివ్వండి, దాని తర్వాత 'ఆశీష్ విద్యార్థి' అండ్ 'బ్రహ్మి' గారితో సీన్స్ అయితే అది బ్రిలియంట్ అసలు. నేనొకటే చెప్తున్నా. ఇప్పుడు ఒకడు యాక్టింగ్ ఇరగదీస్తున్నాడనుకో, నువ్వు ఔట్ షైన్ చేసినావంటో నువ్వు వానికంటే ఔట్ షైన్ చేస్తున్నావనుకో, లేకపోతే నువ్వు వాడికంటే అంటే నువ్వు వాళ్ళకంటే ఎక్కువ యాక్టింగ్ ఇరగదీసినావనుకో, అది నిజమైన టాలెంటు. సో, బేసిక్‌లీ ఈ సినిమా మన 'పవన్ కళ్యాణ్' గారి డామినేషన్ ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్. జస్ట్ సూపర్ అసలు. అండ్ ఆయన కెరీర్‌లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కమీడిక్ పెర్ఫార్మన్సెస్ అసలు. సో, యాహ్! 'మీరా జాస్మిన్' హీరోయిన్ పరంగా మంచిగానే జేసింది. నాకట్లా అనిపిచ్చింది. నాకు యాక్చువల్లీ కొంచెం కొత్తగా అనిపిచ్చింది. ఎందుకంటే ఈమె అంటే ఆమె సొంత డబ్బింగ్ జెప్పింది. అంటే కొంచెం కొత్తగా అనిపిచ్చింది. ఎందుకంటే ఇన్ని రోజులు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ విని నువ్వు బేసిక్‌గా అలవాటు జేసుకున్నావు. సో, ఈమె సొంత డబ్బింగ్ వినిన తర్వాత కొంచెం కొంచెం వెరైటీగా అనిపిచ్చింది. ఆమె క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఎందుకంటే ఇన్ ది సెన్స్ ఆఫ్ ఈమె క్యారెక్టర్ ఆల్‌వేస్ భయంలో బ్రతుకుతూ ఉంటది. ఎందుకంటే కుమారస్వామికి ఎప్పుడు నిజం తెలిసిపోతది. దాని తర్వాత శంకర్‌కి నాకు మన ప్రేమని ఎట్లా గెలిపించాలని జెప్పి అమ్మాయి ఎప్పుడూ ఒక టెన్షన్‌లో ఉంటది. సో, ఆమె యాక్టింగ్‌లో అది బేసిక్‌గా రిఫ్లెక్ట్ అవుతది. ఆహ్, అండ్ యాహ్! ఈ అమ్మాయి స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటది. సో, యాహ్! నెక్స్ట్ 'ఆశీష్ విద్యార్థి' గారు యాస్ కుమారస్వామి అమేజింగ్ అసలు. అమేజింగ్ అంటే అమేజింగ్. ఎందుకంటే ఈ రోల్ అండ్ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో చాలా సిల్లీగా ఉంటది. ఎందుకంటే బేసిక్‌గా ఇతను ఒక బకరా. బట్ ఆయన కామిక్ టైమింగు, ఎక్స్‌ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ అండ్ దెన్ ఆ క్యారెక్టర్‌కుండే ఒక వైబ్ ఏదైతే ఉందో, ఇప్పుడు హీరోని జూసినప్పుడు నీకు లైక్ ఫుల్ ఎంటర్‌టైన్‌గా ఉంటది. బట్ దెన్ ఈ విలన్‌ని గూడా జూసినప్పుడు ఆయన గూడా అంత ఎంటర్‌టైనింగ్ ఉంటే అది నిజమైన ఒక నటుడు అయితే గొప్పతనం బేసిక్‌గా. అంటే అది క్యారెక్టరైజేషన్ పరంగా. బట్ ఒక మంచి క్యారెక్టరైజేషన్ బయటికి తీయనీకి నీకు ఒక మంచి నటుడు గావాలి. ఆఫ్‌కోర్స్ మన అందరికి తెలుసు. 'ఆశీష్ విద్యార్థి' గారు 'పోకిరి'లో ఇచ్చే పెర్ఫార్మన్సు జీవితాంతం మేము గుర్తు జేసుకొని ఉంటాం. బట్ ఇదైతే ఫుల్ కంట్రాస్టు. అసలు ఒక అద్భుతమైన కమీడిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అండ్ దెన్ ఐ థింక్ దాంతో పాటు నాట్ ఓన్లీ ఆశీష్ గారి యాక్టింగు, మన 'రవిశంకర్' గారి డబ్బింగ్ ఏదైతే ఉందో, ఆ పెర్ఫార్మన్స్ ఇంకా అంత మంచిగా రావడానికి ఆయన వాయిస్ యాక్టింగ్‌తో అసలు అదరగొట్టారు 'రవిశంకర్' గారు. సో, 'రవిశంకర్' డబ్బింగ్ కూడా మనం ఫుల్ క్రెడిట్ ఇవ్వాలనమాట. సో, మొత్తానికైతే చూడడానికి చాలా బావుంది. అండ్ యాక్చువల్లీ ఒక ట్రీటు. అండ్ దెన్ ఆయనకి ఈ సినిమాలో మొత్తం బేసిక్‌లీ ఒక విండోని కడిగే ఒక స్టెప్ ఉంటదనమాట. ఇటు చేతులు ఇట్లా ఊపుతారు, అట్లా ఊపుతారు, సైడ్ టు సైడ్ అని జెప్పి అది పర్ఫెక్ట్‌గా ఆయన సినిమా మొత్తం అదే చేసాడనమాట. ఓకే. నెక్స్ట్ 'ఆలీ' గారు యాస్ కట్రీనా కైఫ్ ఇన్ ది సెకండ్ హాల్ఫ్ చాలా బావుంది. చాలా ఫన్నీగున్నారు. అండ్ సినిమా మొత్తం చాలా ఫన్నీగుంటారు. 'సునీల్' గారు కూడా చాలా ఫన్నీగున్నారు. అండ్ దెన్ వేణుమాధవ్ గారు కూడా చాలా ఫన్నీగుంటది ఎప్పుడైనా. అండ్ దెన్ బ్రహ్మానందం గారు పరబ్రహ్మ స్వామి హిల్లేరియస్ అసలు. ఎందుకంటే సినిమా మొత్తం మన 'పవన్ కళ్యాణ్' గారి కంట్రోల్‌లో ఉంటారు బేసిక్‌గా. బట్ బ్రిలియంట్ సెటప్ అండ్ కామెడీ సీన్స్ అండ్ దాని మొత్తం కామెడీ థ్రెడ్ ఉంటది కదా! ఆ సీడీని పట్టుకోనికి ఫస్ట్ ఎళ్ళినప్పుడు పాముంటది. సెకండ్ టైమ్ ఎళ్ళినప్పుడు కుక్కుంటది. లాస్ట్ టైమ్ ఎళ్ళినప్పుడు ఆడు ఎనక ఎనకాల కుక్కుందని వినిపిస్తాడు. అనుకుంటాడు. అది యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ కుక్క సౌండ్‌లు చేస్తూ ఉంటాడు. సో, బట్ యాహ్! నాకు యాక్చువల్లీ ఏం గుర్తుందంటే ప్రతిసారి ఒక సీన్ ఉంటది. ఒక కర్ర తీసుకొని గోడ దూకుతూనే ఉంటారు. మన ఒలింపిక్స్‌లో లాంగ్ జంప్ ఉంటది కదా! వాళ్ళు బేసిక్‌లీ పరిగెత్తుకుంటూ ఒక కర్ర తీసుకొని ఆ కర్రని వాళ్ళు బేసిక్‌లీ ఆ బార్‌ని వాళ్ళు దాటాలి కదా! నాకు ప్రతిసారి అదే జరిగింది. సో
బ్రహ్మానందం గారైతే ఆఫ్‌కోర్స్ ఏం జెప్తాం. బ్రహ్మానందం గారికి తెలుగు సినిమాకి అసలు నాకసలు మాటలు లేవు. ప్రతి సినిమాలో రోల్ ఎంత చెత్తగున్నా సరే మీరు నవ్వుకుంటారు. ఎందుకంటే బ్రహ్మానందం గారు ఈజ్ లవ్ అంతే. అంతే. నెక్స్ట్ 'కోట' గారు చాలా బాగున్నారు యాస్ యూజువల్. 'సయ్యద్ షిందే' గారు కూడా బానే చేశారు. రెస్ట్ ఆఫ్ కాస్ట్ మిగతా ఎవరైతే చేశారో వాళ్ళు మంచిగానే చేశారు. మీకెవరికైనా తెలియకపోతే మన 'సుదీప పెంకి' అదే మన 'పింకీ ఫ్రమ్ నువ్వు నాకు నచ్చావు' ఈయన సినిమాలో 'మీరా జాస్మిన్' వాళ్ళ సిస్టర్ బేసిక్‌గా. అదే నేను స్పెసిఫిక్‌గా చెప్పాలంటే ఈ సినిమాలో 'ఎల్‌బి శ్రీరామ్' గారు ఒక తాగుబోతుగా ఒక రోల్ ఉంటది. "ఎక్కడికి పోతావు అంటే ఏం జెప్తావు" అని ఆయన క్లాసిక్ ట్రేడ్ మార్క్ డైలాగ్ డెలివరీ ఉంటది గదా! అది నువ్వు విని నువ్వు పగలబడి నవ్వుకుంటావు. ఇట్స్ ఆల్‌వేస్ ఎ ట్రీట్. ఆమె ఆయన స్క్రీన్ మీద చూడడం. సో, లెజెండ్స్ ఎప్పటికీ ఒక స్పెషల్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఎల్‌బి శ్రీరామ్ గారైతే అసలు అదరగొట్టారు. సో, యాహ్! అది యాక్టింగ్ గురించి. సో, ఇప్పుడు రైటింగ్, డైరెక్షన్ గురించి రావాలంటే, స్టార్టింగ్‌లో చెప్పినట్టు ఇది 'జానీ' తర్వాత వచ్చిన సినిమా గాబట్టి, బోలెడన్ని ఎక్స్‌పెక్టేషన్స్ అండ్ దెన్ ఫాన్స్ ఏమనుకున్నారంటే ఇది ఒక మాస్ మూవీ. బట్ హానెస్ట్‌లీ స్పీకింగ్ అంటే నిజం అంటే నిజాలు మాట్లాడుకోవాలంటే, నిజాయితీగా మాట్లాడాలంటే, ఈ సినిమాలో రైటింగ్ నేను బల్లగుద్ది చెప్తున్నానండి. నాకైతే బ్రిలియంట్ అనిపించింది. ని నిజంగా. ఎక్సెప్ట్ ఈ సినిమాల్లో ఒక లాస్ట్ 30 నిమిషాలు పక్కన పెడితే, ఎందుకంటే సినిమా జస్ట్ కంప్లీట్‌లీ డ్రాగ్ అవుతది. అండ్ లైక్ ఆ ఇంపాక్ట్ ఉండదు. నాకదే అనిపించింది. అంటే ఈ సినిమాకి రైటింగ్ క్రెడిట్ ఎవరికివ్వాలో నాకు తెలీదు. బికాజ్ ఒక నలుగురున్నారు. సత్యానంద్ గారున్నారు, అబ్బాస్ టైర్వాల్ గారున్నారు, పవన్ కళ్యాణ్ గారున్నారు, వీరశంకర్ గారున్నారు. క్రెడిట్ ఇచ్చారు. కానీ నాకు తెలిసినంత వరకు ఈ సినిమాకి ఎవరైనా ఎక్కువ పని చేసినారంటే నాకు తెలిసినంత వరకు ఆఫ్‌కోర్స్ మన పవన్ కళ్యాణ్ గారు. సో, పవన్ కళ్యాణ్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ నుండి మనం మాట్లాడుకుందాం. క్రియేటివ్‌గా మాట్లాడితే ఈ మూవీ ఈస్ బ్రిలియంట్. ఎందుకంటే ఈ సినిమాలో నాకు బెస్ట్ పార్ట్ ఏం నచ్చిందంటే, ఇప్పుడు జనరల్‌గా నువ్వు విలన్ని బకరా జేయాలంటే నీకు ఏదో ఒకటి గావాలి. సో, వాళ్ళేం జేశారంటే ఒక కమెడిక్ సిట్యుయేషన్ ఆ విలన్ క్యారెక్టరైజేషన్‌లోనే కనెక్షన్ బెట్టి బ్రహ్మానందం గారిని బేసిక్‌లీ బెదిరింపు జేసి ఆడిని ఆయన్ని బకరా జేసి విలన్ గాని బకరా జేస్తారు. ఆఫ్‌కోర్స్ ఇది మన స్టార్టింగ్‌లో చెప్పినట్టు 'శ్రీను వైట్ల' గారి టెంప్లేట్ వాడుకొని 7 బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తీశారు బేసిక్‌గా. బట్ ఆ థాటే అండ్ ఆ ఐడియానే నాకు చాలా బ్రిలియంట్ అండ్ హిలేరియస్‌గా అనిపించింది. సో, ఆఫ్‌కోర్స్ 'జానీ' తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎలా ఆలోచించారంటే, ఓకే. అట్లా గాకుండా మేమేదో ఎక్స్‌పెరిమెంట్లు ఏం జేయట్లేదు. మేమొక ఎంటర్‌టైనర్ చేద్దాం అని జెప్పి, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుండి జూస్తే నాకు యాక్చువల్లీ ఈ సినిమా చాలా నచ్చింది. నాకు చాలా అర్థమైంది. ఎందుకంటే, ఈ సినిమా మీరు జూస్తే సేమ్ మన 'ఒక్కడు' టెంప్లేట్ లాగా ఉంటది. అదేంటంటే, ఒక హీరోయిన్ ఒక మ్యారేజ్ ప్రాబ్లమ్‌లో ఇరుక్కుంటది. అంటే పెళ్లి ప్రాబ్లమ్‌లో ఇరుక్కుంటది. హీరో ఆ సమస్య నుండి కాపాడడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. ఆ మొత్తం ప్రాసెస్‌లో వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. ఒక్కడికి దీనికి డిఫరెన్స్ ఏందంటే, ఒక్కడిలో అది మోర్ లైక్ ఆల్‌మోస్ట్ ఒక సస్పెన్స్ ఓరియంటేషన్ దగ్గరుంటది. ఏంటంటే నెక్స్ట్ ఏమవుతదో నీకెప్పుడు క్యూరియాసిటీ ఉంటది. అట్లా తీశారు గుణశేఖర్ గారు. ఇక్కడైతే ఫుల్ కామెడీ ఓరియంటేషన్. సో, ఈ సినిమాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లస్ ఏందంటే, సినిమా అనేది చాలా లైట్ హార్టెడ్‌గా ఉంటది. అండ్ ఎప్పుడు సినిమా అనేది సీరియస్‌గా ఇట్ నెవర్ టేక్స్ ఇట్‌సెల్ఫ్ సీరియస్‌లీ అనమాట. అది యాక్చువల్లీ చాలా బావుంది. ఎక్సెప్ట్ సినిమాలో క్లైమాక్స్. ఏందంటే క్లైమాక్స్‌లో నీకేం గావాలి? నీకా పంచ్ గావాలి గదా! ఆ పంచ్ మిస్ అవుతది. బట్ మిగతా సినిమా అయితే బావుంటది. సో, ఈ 'గుడుంబ శంకర్' అనే క్యారెక్టర్ దానికుండే క్యారెక్టరైజేషన్, కామిక్ టైమింగ్, ఆ సిట్యుయేషన్స్ అదంతా అదే సినిమాను మొత్తం నడిపిస్తూనే ఉంటది. ఈ సినిమాలో బ్రిలియన్స్ ఏందంటే, సినిమా ఈస్ ఫుల్ ఆఫ్ కమెడిక్ సిట్యుయేషన్స్. నాకు రాసే విధానం నేను లైక్ అనలైజ్ చేసే విధానం నేనేం నేర్చుకున్నా అంటే, కథ నుండి కామెడీ జనరేట్ అవ్వాలి గానీ, ఉల్టా కాకూడదు. నువ్వు కామెడీ కథ కోసం యూ షుడెంట్ అంటే ఆ సిట్యుయేషన్ కామెడీని క్రియేట్ జేయాలి. నువ్వు ఊరికే కామెడీని సిట్యుయేషన్ క్రియేట్ చేయకూడదు బేసిక్‌గా. సో, ఈ సినిమాలో 1,90,000 కమెడిక్ సిట్యుయేషన్స్ ఉంటాయి. అండ్ నువ్వు పగలబడి నవ్వుకుంటావు అవన్నీ. అది ఫస్ట్‌లో గుడుంబ శంకర్ లంచం తీసుకున్నప్పుడు, గుడుంబ శంకర్ కోట గారిని కలిసినప్పుడు, దాని తర్వాత పవన్ కళ్యాణ్, మీరా జాస్మిన్ ఇంట్రో సీన్ ఉంటది. "హేయ్! నువ్వు మగాడివా? వెళ్లి ఆడిని పట్టుకో." అయ్య బాబోయ్! నేను మగాడిని కాదని మీకెలా తెలిసింది? పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్తారు. దాని తర్వాత పవన్ కళ్యాణ్, మేనమాధవ్ సీన్స్. దాని తర్వాత పవన్ కళ్యాణ్, ఆశీష్ విద్యార్థి ఆ మొత్తం తమ్ముడు మాంటాజ్. మన
'ట్రావెలింగ్ సోల్జర్' మోంటాజ్ ఉంటది గదా! అది టూ ఫన్నీ అసలు. అండ్ సెకండ్ హాఫ్‌లో నా ఫేవరెట్ సీన్ ఏదైతే ఉందేంటంటే, మన జనరల్‌గా అంటే 'లక్ష 90' సినిమాలో చూసాం. ఒక కన్‌ఫ్యూషన్ కామెడీ సీన్ ఉంటది. సో, ఈ సినిమాలో బెస్ట్ సీక్వెన్స్ ఏందంటే, బ్రహ్మి గారు మళ్ళీ సీడీ కోసం వెళ్తారు. అండ్ ఈ సరైన టైంలో వేణుమాధవ్ గారొస్తారు. వేణుమాధవ్ గారేంటంటే, కుటుంబ శంకర్ గురించి నిజం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. బట్ ప్రతిసారి ప్రతిసారి ఆయనకి అవకాశం రాదు. సో, ఆ సీన్‌లో వేణుమాధవ్ గారుంటారు, బ్రహ్మి గారుంటారు, పవన్ కళ్యాణ్ గారుంటారు, మీరా జాస్మిన్ గారుంటారు, సునీల్ గారుంటారు. సునీల్ వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ సునీల్ వాళ్ళ వైఫ్‌గా నటించిన ఆమె పేరు నేను మర్చిపోయాను. బట్ ఆమె గూడా ఉంటది. అందరు ఆలి గారు కూడా ఉంటాడు. ఆ సీక్వెన్స్ అయితే నువ్వు పగలబడి నవ్వుకుంటావసలు. సో అండ్ దెన్ ఇందాకడ చెప్పినట్టు అంటే అన్నిట్లికంటే ఈ సినిమాలో ఆల్‌మోస్ట్ 3 గంటలు ఉంటాయి. 2 అవర్స్ 48 మినిట్స్ ఉంటాయి. నేను చూసే ప్రింట్ అయితే. నువ్వు సినిమా మొత్తం నవ్వుతూనే ఉంటావు. సో, మూవీ అనేది అది జెన్యూన్‌గా చాలా ఫన్నీగుంది. అండ్ దెన్ అన్నిట్లికి మంచిదేంటంటే ఈ సినిమాలో క్రింజ్ కామెడీ అనేది అసలు ఏం లేదు. అది చాలా క్లీన్ కామెడీ. అండ్ కామెడీ అయితే చాలా బావుంటది. సో, ఈ అన్ని వాటిల్లో నేనెందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఇదే సినిమా జేసినప్పుడు ఇదే మన కళ్యాణ్ గారి ఇంటెన్షన్ బేసిక్‌గా. సో, ఇయన్నీ మైండ్‌లో పెట్టుకొని ఈ సినిమాకి గోల్ ఏందంటే, ఒక లైట్ హార్టెడ్ కామెడీ ఎంటర్‌టైనర్ తీద్దాం. ఆల్‌మోస్ట్ లైక్ ఒక ఫ్యామిలీ మూవీ. అండ్ మొత్తానికి జూస్తే వాళ్ళు బేసిక్‌లీ సక్సీడ్ అయ్యారు. లైక్ జస్ట్ కొన్ని అంటే నెగెటివ్ పాయింట్లు చెప్పుకోనికి పెద్దగా ఏం లేదు. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద సినిమా చాలా ఎంటర్‌టైనింగ్ ఉంటది గాబట్టి. సో, ఇందాకడ చెప్పినట్టు అదర్ దెన్ లాస్ట్ 30 మినిట్స్ సినిమా ఎక్స్‌ట్రీమ్‌లీ ఎంటర్‌టైనింగ్ ఉంటది. అండ్ దెన్ ఈ సినిమా చూసినంత సేపు నాకేమనిపించిందంటే జెన్యూన్‌గా ఇది బేసిక్‌లీ మన అంటే 'మహేష్ బాబు' గారికి 'కలేజా' ఎట్లుందో, కళ్యాణ్ గారికైతే 'గుడుంబ శంకర్.' ఇది నేనెందుకు చెప్తున్నానంటే, ఆ 2 సినిమాలు మీరు చూసుకోండి. ఆ 2 సినిమాలు కామెడీ మీద అంటే కామెడీ బేసిస్ మీద వెళ్తూనే ఉంటది సినిమా మొత్తం. ఆ 2 సినిమాలు సీరియస్ అవ్వనికి కొన్ని అవకాశాలుంటాయి. బట్ ఎక్కువ జరగదు. అండ్ అన్నిట్లకంటే ఏంటంటే, హీరో క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో, అదే కామెడీ జేసి మొత్తం అదే సినిమాని నడిపిస్తూ ఉంటది. మిగతా అందరూ లైటు. ఆ హీరో కామెడీ అంటే, ఆ హీరో చేసే కామెడీ విధానం ఆర్ ఆ క్యారెక్టరైజేషను సినిమాని మొత్తం నడిపిస్తూ ఉంటది. సో, ఆ టైంలో ఏంటంటే ఇప్పుడు నాకర్థమైంది సినిమా ఎందుకంత ఆడలేదు. బట్ యాస్ ఎన్ అస్పైరింగ్ రైటర్‌గా నేను కళ్యాణ్ గారికి ఫుల్ క్రెడిట్ ఇస్తున్నా. ఆయన జేసే ప్రయత్నం కోసం. బికాజ్ యాక్చువల్లీ అంటే నేనెక్కువ ఆలోచించే కొద్దీ పవన్ కళ్యాణ్ లాంటి వారు మన ఇండస్ట్రీలో ఉండడం అనేది నిజంగా చాలా గ్రేటు. ఎందుకంటే ఆయన జేసే ప్రయత్నాలు, ఆయన సినిమాలు జేసే ఎక్స్‌పెరిమెంట్‌లు, లేకపోతే ఆయన సినిమాలు జేసే విధానం అంటే బేసిక్‌గా ఏందంటే పవన్ కళ్యాణ్ గారు యాస్ ఎ క్రియేటివ్ పర్సన్ ఏదైతే ఉన్నారో ఒక బ్రిలియంట్ పర్సన్ నాకైతే. అంటే కొన్ని సార్లు పని చేయలేదు. కొన్ని సార్లు పని చేసింది. బట్ ఓవరాల్‌గా చూస్తే ఎస్పెషల్లీ ఈ సినిమాలో గానివ్వండి, లేకపోతే ఐ థింక్ ఈవెన్ ఆహ్, 'బద్రి' ఆఫ్‌కోర్స్ 'బద్రి' అండ్ దెన్ 'ఖుషి' అదంతా ఆయన ఇన్‌పుట్‌లు అండ్ ఆయన క్రియేటివ్ విజన్ ఆర్ క్రియేటివ్ ఇన్‌పుట్స్ ఆర్ ఆయన బేసిక్‌లీ ఆయన ఆలోచించే విధానం అనేది చాలా అంటే చాలా బావుంది. సో, యాహ్! అదొకటి జెప్తా. ఇప్పుడు డైరెక్షన్ సంగతానికొస్తే 'వీరశంకర్' గారికి బావుంది. ఎందుకంటే సినిమా ఫర్ ద మోస్ట్ పార్ట్ చాలా ఎంటర్‌టైనింగ్ ఉంటది. అండ్ ఆయనకు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. కామిక్ టైమింగ్ ఉంది. అండ్ సినిమాకి చాలా వెల్ పేస్డ్‌గా ఉంటది. ఎందుకంటే ఆహ్, వెల్ పేస్డ్ ఫర్ ద మెజారిటీ అదర్ దెన్ లాస్ట్ 30 నిమిషాలు. కానీ ఒక మైనస్ ఏందంటే 3 గంటలు ఇదే స్టోరీ లైన్ మీద రన్ అవ్వడం అనేది వాళ్ళది పూర్తిగా వాళ్ళు చేయలేకపోయారు. నాకు సినిమాలో ఉండే అదే ఒకే ఒక్క ప్రాబ్లమ్. ఎందుకంటే లాస్ట్ 30 నిమిషాలు అదే మన 'చిలకమ్మ ముద్దు' పాట తర్వాత నీకు ఒక 3 సీన్‌లుంటాయి. ఒక కామెడీ సీను బేసిక్‌గా ఒక బ్లాస్ట్ సీన్ జరుగుతది. 'ఆశీష్ విద్యార్థి', 'సాయి జెషిందే' ఫైట్ సీన్ ఉంటది. దాని తర్వాత 'శంకర్' అండ్ 'పవన్ కళ్యాణ్' అండ్ 'ఆశీష్ విద్యార్థి' ఇంకొక కామెడీ సీన్ ఉంటది. దాని తర్వాత క్లైమాక్స్ ఉంటది. బట్ అప్పటికి ఏంటంటే అంటే ఇప్పటివరకు మొత్తం సిల్లీ స్టైల్‌లో చేసావు. కనీసం ఇప్పటికైనా నువ్వు కొంచెం సీరియస్ రూట్‌కి రా అనే ఒక దాంట్లో నేనైతే అది ఫీల్ అయ్యేవాడిని. ఎందుకంటే
అప్పటి వరకు సినిమా బానే ఉంది. కానీ దాని తర్వాత నిజం చెప్పాలంటే నా నాకు కొంచెం నాకు కొంచెం చిరాకొచ్చింది. అండ్ దెన్ యాహ్! నీకు ఫీలింగ్ ఏంటంటే, అరే! ఈ సిల్లీ సిట్యుయేషన్స్ ఆపేసి నువ్వు బేసిక్‌గా సినిమా ఎండ్ చేయరా అని నువ్వు ఒక ఫీలింగ్‌లో ఉంటావనమాట. అంటే అది ఇంకోటేందంటే జనరల్‌గా ఎస్పెషల్లీ మన 'శ్రీను వైట్ల' గారి సినిమాల్లో విలన్‌కి వాడిని బకరా చేశాడని వాడికి తెలిసిన నిజం తర్వాత చాలా బాగుండేది అప్పట్లో. కానీ ఈ సినిమాలో అయితే 'ఆశీష్ విద్యార్థికి' తెలిసినప్పుడు నీకు ఆ ఫీలింగ్ రాదు. ఎందుకంటే అది జస్ట్ చాలా సింపుల్‌గా ఉంటది. అండ్ దెన్ క్లైమాక్స్ ఏదైతే ఉందో ఆఫ్‌కోర్స్ స్టార్టింగ్‌లో 'వీరశంకర్' గారు చెప్పారు. వాళ్ళు 2 రకాలుగా ఉన్నారు. అటు 2 రకాలు వాళ్ళు ఆలోచించారు క్లైమాక్స్‌లు. అది కావాల్సిన ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది జస్ట్ అస్సలంటే అస్సలు లేదు. అస్సలంటే అస్సలు లేదు. సో, అందుకే నాకు తెలిసి బాక్స్ ఆఫీస్ పరంగా అది కొంచెం దెబ్బేసింది సినిమాకి. బట్ ఆఫ్‌కోర్స్ ఈ సినిమా అన్ని రకాలుగా చూస్తే నువ్వు 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్ అయితే నువ్వు విపరీతంగా ఎంజాయ్ చేస్తావు. నేను ఒక నిజం నిజం చెప్పాలంటే నేను ఒకప్పటికి కళ్యాణ్ గారికి ఫ్యానే. ఎందుకంటే ఏ 90స్ కిడ్‌కైనా నీ నువ్వు తెలుగు సినిమాలు చూసే కొద్దీ డిఫైన్ చేసేది ఇద్దరు హీరోలు. ఒకటి 'పవన్ కళ్యాణ్' గారు, ఇంకోటి 'మహేష్ బాబు' గారు. వీళ్ళిద్దరూ పోటీగా ఉంటుండే అప్పట్లో. సో, ఒక రకంగా చూస్తే కళ్యాణ్ గారి ఫ్యాన్. నేను కూడా కళ్యాణ్ గారి ఫ్యానే నిజం చెప్పాలంటే. నాకు కళ్యాణ్ గారంటే చాలా ఇష్టం. బట్ సో, మొత్తానికి సినిమా చూడాలంటే ఇది చాలా ఒక ఎంటర్‌టైనింగ్ సినిమా విత్ చాలా మంచి కామెడీ. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ఆడియన్సెస్ టీవీలో వాళ్ళకైతే నచ్చారు బేసిక్‌గా. సో, యాహ్! దట్ ఈస్ అబౌట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. ఇప్పుడు టెక్నికాలిటీస్ సంగతానికొస్తే ఆహ్, ఒక్క నిమిషం ఇప్పుడే చెప్పేస్తున్నా మీకు. యాహ్! సో, టెక్నికాలిటీస్ సంగతానికొస్తే మ్యూజిక్ అండ్ బీజీఎం బై మణిశర్మ గారు క్లాసిక్ రా అయ్యా! క్లాసిక్ అంటే క్లాసిక్. ఈ సినిమాలో 6 పాటలున్నాయి. అన్ని పాటలు క్లాసిక్కు. ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ స్క్రీన్ మీద చూడడం అనేది అది ఫీస్టు. ఇంకోటి వాళ్ళు షూటింగ్ చేసే విధానం బ్రిలియంట్ అసలు. ఆఫ్‌కోర్స్ నా ఫేవరెట్ పాటేంటంటే, చిట్టి నడుమునే చూస్తున్నా, చిత్రహింసలో పడుతున్నా, తనననానన తననానా అది ఎన్ని సార్లు విన్నా. చిన్నప్పుడు బోలెన్ని సార్లు విన్నాను. ఇప్పుడు గూడా కాలం ఉన్నంత వరకు నేను ఆ పాట వింటూనే ఉంటాను. అది నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ అంటే ఫేవరెట్ సాంగ్స్. ఇంకోటేందంటే ఆ పాట రాసేది ఆఫ్‌కోర్స్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ లిరిసిస్ట్ అండ్ చాలా మంది ఫేవరెట్ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఐ థింక్ అన్నిట్లకంటే నాకేది ఇష్టం అంటే ఒక్క నిమిషం ఒక నిమిషం చెప్తా. ఆహ్, దాని మధ్యలో ర్యాపర్స్ అది పాడింది మన 'ప్రేమ్‌జీ అమరేన్' గారు. సో అమ్మా! యాహ్! సో, 'ప్రేమ్‌జీ అమరేన్' గారు. మీకెవరికైనా 'ప్రేమ్‌జీ అమరన్' గారు తెలియకపోతే యాక్చువల్లీ నో. ఐ హావ్ టు టెల్ ఇట్ నౌ. సో, యాక్చువల్లీ 'చిట్టి నడుమునే' పాట అదేంటంటే మన ఇది యాక్చువల్లీ రీమేక్ సాంగ్ అనమాట. సో, 'తిరుపాచి' అనే సినిమా ఆఫ్‌కోర్స్ అందరికి తెలుసు. అది వాళ్ళు తెలుగులో తీశారు. 'తిరుపాచి' సినిమాలో హీరో మన 'తలపతి విజయ్' గారు. సో, అది తెలుగులో రీమేక్ చేశారు. మన పవన్ కళ్యాణ్ గారితో. 'భీమినేని శ్రీనివాసరావు' దర్శకత్వంలో అది క్రిస్మస్ 2006కొచ్చింది ఆ సినిమా 'అన్నవరం' వాళ్ళు తీశారు. సో, 'తిరుపాచి' సినిమాలో ఏంటంటే నీకు 3 నాకు తెలిసినంత వరకు 3 లేకపోతే నాకు యాహ్! ఒక్క నిమిషం ఇప్పుడే చెప్పేస్తా మీకు. యాక్చువల్లీ ఇది కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్‌లో పెట్టాల్సిందే. 'తిరుపాచి' ఓకే. సో, 'తిరుపాచి' సినిమాలో నీకు 3 మ్యూజిక్ డైరెక్టర్లు. ఒకటి 'దీనా' గారు, రెండోది 'డీఎస్‌పీ' గారు ఓ పాట చేశారు. దాని తర్వాత 'మణిశర్మ' గారు ఓ పాట చేశారు. సో, ఆ సినిమాలో ఏందంటే సో, ఆ సినిమాలో ఏందంటే 'కన్నుం కన్నుం దాన్' అని ఒక పాటుంది. ఆ పాట వాళ్ళేం చేశారంటే, అది తెలుగులో వాళ్ళు రీమేక్ చేశారు. 'చిట్టి నడుమునే.' సో, అది యాక్చువల్లీ తమిళ్ పాట. బట్ మన తెలుగులో రీమేక్ చేశారు. బట్ ఏమీ కాకుండగా పాట అనేది సూపర్ అంటే సూపర్ హిట్ అయింది. ఇందాక స్టార్టింగ్‌లో చెప్పినట్టు. ఆంధ్రాని మొత్తం షేక్ చేసింది ఆ పాట. సో, అట్లుంటది. బట్ ఈ సినిమాలో 6 పాటలుంటాయి. ఆహ్, లే లే లేలే ఇవ్వాలే లేలే అది మన రిటెన్ బై చంద్రబోస్ గారు.
చిగురాటు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా రిటన్ బై సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. 'చిలకమ్మ ముద్దు' రిటన్ బై చంద్రబోస్ గారు. 'చిట్టి నడుమునే చూస్తున్నా' రిటన్ బై సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. 'ఏమంటారో' రిటన్ బై చంద్రబోస్ గారు. అండ్ దెన్ ఆహ్, 'కిల్లి కిల్లి' రిటన్ బై మన మాస్టర్ జీ గారు. సో, యాహ్! ఒక్క నిమిషం. ఆహ్, ఈ లిరిక్స్ ఎక్కడ చచ్చాయో నాకు తెలీదు. ఆహ్, యాహ్! సో, నాకు 'చిట్టినోడునే' పాటలో నా ఫేవరెట్ పాట ఏంటంటే, దాని మధ్యలో 'ప్రేమ్ జీ అమరేన్' ఉంటారు. మీకెవరైనా 'ప్రేమ్ జీ అమరేన్' తెలియకపోతే మన 'వెంకట్ ప్రభు' గారు ఉన్నారు గదా! ఆయన బ్రదర్ అనమాట. బేసిక్‌లీ ఆయన అన్ని సినిమాల్లో ఉంటారు. సో, ఆయన ఏం చెప్పి బేసిక్‌లీ మీరు ఆ సినిమా ఏదిరా 'లూప్' అనే సినిమా చూసుంటే మన ధనుష్‌ది ఆయనకొక ఫ్రెండ్ ఉంటారు గదా! ధనుష్ కాదు సారీ. మన 'శంభు' గారి సినిమా ఉంటది గదా! ఆయన పక్కన ఒక ఫ్రెండ్ ఉంటారు గదా! ఆయనే 'ప్రేమ్ జీ అమరేన్'. సో, ఆ ర్యాప్ ఏంటంటే, ఓహ్! దేవుడా! I think I did it again. I think I seen it again, girl. Yo, nadamu uchusi, a fruity girl. I'm losing all my concentration in this world. I'm unable to sate malete, girl. Now look at what I am running away with you, pearl. If you are my Yankee, I'm your Nadu Bava. You're my Nadu Bava. Come on, come on. Come on, come on. కమ్ ఆన్, కమ్ ఆన్. కమ్ ఆన్, కమ్ ఆన్. ఆ ర్యాప్ అయితే ఎన్ని సార్లు విన్నా నీకదే ఫీలింగొస్తది. అదొకటే కాదు. పవన్ కళ్యాణ్ స్టైలింగు అదంతా ప్యాంట్ల మీద ప్యాంట్లేయడం అదంతా జెప్పి సో నాకు ఈ సినిమాలో ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ నాకు చాలా ఇష్టం. ఎస్పెషల్లీ 'కిల్లి కిల్లి' పాటయితే అబ్బో! అదసలు ర్యాంప్ అసలు. అండ్ ఆఫ్‌కోర్స్ 'లే లే లేలే' వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరో ఇంట్రొడక్షన్ సాంగ్స్. ఇంట్రో సాంగ్స్ అయితే మీ అందరికి తెలుసు. అదే నా ఫేవరెట్ టైప్ ఆఫ్ పాటలు. బట్ అన్నిట్లికంటే నేను ఒకటి చెప్పాలి. 'కేకే' గారు వి రియల్లీ మిస్ యూ ఎ లాట్. ఎందుకంటే ఇది ఫ్యాక్టు ఎవడైనా ఒప్పుకుంటారు. పవన్ కళ్యాణ్ గారి కెరీర్‌లో మోస్ట్ ఐకానిక్ టైటిల్ సాంగ్స్ పాడింది మన 'కేకే' గారు అండ్ రమణ గోగుల గారు. సో ప్రతిసారి విన్నప్పుడు నీకు జస్ట్ ఒక వేరే ఫీలింగొస్తదనమాట. బట్ యాహ్! మ్యూజిక్ అండ్ బీజీఎం బై మను శర్మ గారు జస్ట్ క్లాసిక్. మాస్టర్ పీస్ అంతే. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆల్బమ్స్ అండ్ ఆఫ్‌కోర్స్ అందరికి ఇష్టం ఉన్న ఆల్బమ్. సో యాహ్! సినిమాటోగ్రఫీ బై మన చోటకే నాయుడు గారు. నాకైతే చాలా బావుంది. ఎందుకంటే సినిమా చాలా అద్భుతమైన రంగులతో నింపారు. కానీ నాకు 'చోట' గారు కెమెరా వర్క్‌లో అంటే ఇన్ని సినిమాలు చూసాను ఆయనవి. నా పర్సనల్ ఫేవరెట్ అయితే 'బృందావనం.' ఎందుకంటే అది జస్ట్ ఒక గార్జియస్ సినిమా. ఆయన సినిమాలో ఎక్కువ మీరు గమనిస్తే మీడియం షాట్లుంటాయి. మీడియం షాట్స్ ఏంటంటే అంటే నువ్వు షాట్ తీసే ఒక విడ్త్ ఉంటది గదా! సో, లాంగ్ షాట్ పెట్టొచ్చు, ఏరియల్ షాట్ పెట్టొచ్చు, క్లోజ్ అప్ పెట్టొచ్చు. సో, ప్రతి షాట్‌కి అది బేసికల్లీ ఒక క్యారెక్టర్ పర్స్పెక్టివ్ ఉంటదనమాట. ఒక సీన్‌కి. సో, సినిమాటోగ్రఫీ గురించి నేను ఇంకా నేర్చుకునే కొద్దీ నేను అదే నేర్చుకుంటున్నాననమాట. సో, సినిమాటోగ్రఫీ అనేది బేసికల్లీ 3 రకాలుగా ఉంటాయి నాకు తెలిసినంత వరకు. బ్లాకింగ్ ఉంటది. అదేంటంటే అది సీక్వెన్స్ ఆఫ్ షాట్స్ అనమాట. నాకు తెలిసినంత వరకు. సీక్వెన్స్ ఆఫ్ కెమెరా మూవ్‌మెంట్ అదంతా. రెండోదేంటంటే లైటింగు. ఆహ్, ఇంకోటి ఫ్రేమింగు. యాహ్! అదే లైక్ బేసిక్‌గా ఈ మూడాన్ని కలిపితే అది సినిమాటోగ్రఫీ ఒక ముక్కలో చెప్పాలంటే. సో, యాహ్! 'చోట' గారి సినిమాలో అయితే ఎక్కువ మీడియం షాట్లుంటాయి. అందుకే నాకు లైక్ సినిమాటోగ్రఫీ బావుందా? బాలేదా? అని చెప్పడానికి నాకేం అర్థం కాదు గానీ, బట్ ఇంటెన్షన్ అయితే నాకర్థమైంది. మీడియం షాట్ల గురించి ఇంకొంచెం రిసర్చ్ చేసి, ఐ థింక్ నెక్స్ట్ ఎపిసోడ్ 'స్టాలిన్‌లో' నేను చెప్తా. అంటే ఆ సినిమాకి కెమెరామాన్ కూడా చోటకే నాయుడు గారు. బట్ ఆయన సినిమాలు మీరు గమనిస్తే చాలా ఎక్స్‌ట్రీమ్‌లీ వెల్ లిట్ సినిమాలు. అండ్ చాలా కలర్‌ఫుల్‌గుంటాయి. సో, 'గుడుంబ శంకర్' కూడా అదే సేము. అండ్ దెన్ పాటల విషయానికొస్తే వాళ్ళు ఏదైతే లొకేషన్స్‌కెళ్లారో నాకైతే అమెరికాలో అనిపిచ్చింది మరి. నాకు లైక్ ఆహ్, ఆ మౌంటైన్స్ ఆ చెరువులు దాని తర్వాత యాపిల్ ఫీల్డ్స్ అంటే యాపిల్స్ ఒక్కటే అమెరికాలో దొరుకుతాయని నేను చెప్పట్లేదు. బట్ ఆ ల్యాండ్‌స్కేప్ చూసుంటే ఐ థింక్ లైక్ అమెరికాలో అనిపిచ్చిందయితే. నాకైతే పర్సనల్‌గా బట్ ఎవడికి తెలుసు. బట్ సాంగ్స్, లొకేషన్స్ అయితే వాళ్ళు బ్యూటిఫుల్‌గా క్యాప్చర్ చేశారు. సో, యాహ్! ఎడిటింగ్ బై యూసఫ్ ఖాన్. ఈయనెవరో నాకు తెలీదు. బట్ ఆయన పేరు లైక్ అదే క్రెడిట్ ఉంది. ఎడిటింగ్ బై యూసఫ్ ఖాన్ గారైతే నిజం చెప్పాలంటే లైక్ బావుంది. ఎందుకంటే సినిమా మొత్తం ఎంటర్‌టైనింగ్ ఉంటది. లాస్ట్ 30 నిమిషాలు తప్ప. బట్ సాంగ్ ప్లేస్‌మెంట్ అనేది నాకు చాలా అబ్రప్ట్‌గా అనిపించింది. ఎందుకంటే 'లేలే' అనే ఇంట్రో సాంగ్ ఆఫ్‌కోర్స్ అది హీరో ఇంట్రో సాంగ్ కదా! సో, జనరల్ ఏంటి తెలుగు సినిమా ఫార్ములా.
హీరో ఇంట్రో హీరో ఇంట్రో ఫైట్ ఉంటది. దాని తర్వాత ఏముంటది హీరో ఇంట్రో, హీరో ఎంట్రీ సాంగ్ ఉంటది ఇమ్మీడియేట్‌గా. సో, ఆ రకంగా చూస్తే అసలు ఏం లేదు. బట్ దెన్ ఈ సినిమాల్లో పాటలు ఎట్లా వస్తాయంటే, నీకు ఎవ్రీ 10 లేకపోతే 15 నిమిషాలకి పాటొస్తది. సో, ఇప్పుడేందంటే సాంగ్ ప్లేస్‌మెంట్ ఎట్లా ఉండాలంటే, నువ్వు ఐదర్ పర్ఫెక్ట్‌గా చేయాలి. లేకపోతే నువ్వు ఆ సిట్యుయేషన్‌కి కరెక్ట్‌గా నువ్వు అది పెట్టాలి. అంటే ఆ పాట ఈదర్ కరెక్ట్ అయిన టైంకి రావాలి. లేకపోతే కథని ముందుకు తీసుకెళ్ళాలి. స్పీడ్ బ్రేకర్‌లా రాకూడదు. నాకు స్పీడ్ బ్రేకర్‌లా అనిపించింది సినిమా ఎడిటింగ్ పరంగా. ఎందుకంటే తెలుగు మూవీ ఎడిటింగ్ ఇన్ని సంవత్సరాలు నేనేమని నేర్చుకున్నానంటే, నువ్వు అదే చేయాలనమాట. ఒక పర్ఫెక్ట్ ఉన్న ఒక ఎడిటింగ్ ఉన్న ఒక సినిమా అయితే నాకు పరంగా అయితే అంటే సాంగ్ ప్లేస్‌మెంట్ పరంగా అయితే 'అల వైకుంఠపురంలో.' సిట్యుయేషన్‌కి పరంగా నీకు పర్ఫెక్ట్‌గా అన్ని పాటలు పెడతది త్రివిక్రమ్ గారు. సో, ఆ సినిమాలో ఎడిటింగ్ అండ్ సాంగ్ ప్లేస్‌మెంట్ అయితే బెస్ట్. ఐ థింక్ ఇంకో సినిమా అయితే 'అతడు.' 'అతడు' అయితే పీక్ అసలు. సాంగ్ ప్లేస్‌మెంట్ అయితే. ఈ కరెక్ట్ సిట్యుయేషన్‌కి ప్రతి పాట ఉంటదనమాట. సో, సో, ఈ ప్రత్యేకమైన కేస్‌లో మాట్లాడాలంటే ఇట్స్ ఫైన్. అంటే నేను ఎక్కువ బాదర్ చేయదు. అదే నేను ఇందాక చెప్పినట్టు పేసింగ్ కూడా చాలా బావుంటది కాబట్టి నువ్వంతా ఫీల్ అవ్వవు బేసిక్‌గా. సో, ఆర్ట్ డైరెక్షన్ బై ఆనంద్ సాయి గారు బావుంటది. ఆహ్, 'డాబా సెట్ ఫర్ కిల్లీ కిల్లీ' అండ్ 'ఆశీష్ విద్యార్థి' హౌస్ సెట్ గూడా బావుంటది. దాని క్లైమాక్స్ సెట్ గూడా మంచి డిజైన్స్ ఉంటాయి. డైలాగ్స్ బై సత్యనారాయణ గారు బావుంటాయి. ఫెంటాస్టిక్ జాబ్ చేశారు. ఫైట్స్ ఆర్ వెల్ కొరియోగ్రాఫ్డ్ అండ్ ఫ్రెష్. క్రెడిట్ టు ద ఫైట్ టీమ్ అండ్ పీకే గారు. లిరిక్స్ ఆర్ క్లాసిక్. డిజైన్ బై రేణు దేశాయ్ గారు ఆఫ్‌కోర్స్ ఒక ట్రెండ్ సెట్టింగ్ థింగ్ అయింది. ప్రొడక్షన్ వాల్యూస్ బై అంజనా ప్రొడక్షన్స్ ఆర్ వెరీ గుడ్. సినిమా చాలా విజువల్‌గా రిచ్ అండ్ చాలా డబ్బులు వాళ్ళు పెట్టారు. సో, చాలా అపీలింగ్‌గా ఉంటది. అండ్ ఓవరాల్ దీనికి ర్యాప్ చేయాలంటే 'గుడుంబ శంకర్' అనేది పవన్ కళ్యాణ్ గారు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కమెడిక్ పెర్ఫార్మన్సెస్ ఉన్నాయి. సినిమా మొత్తం ఆయన క్యారీ చేస్తారు. అండ్ దెన్ ఆ లాస్ట్ 30 నిమిషాలు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారి పెర్ఫార్మన్స్ క్లాసిక్ ఆల్బమ్, క్లీన్ కామెడీ, ఫన్నీ సిట్యుయేషన్స్ సినిమాని మొత్తం క్యారీ చేస్తది. సో, ఒక చాలా మంచి టైమ్ పాస్ మూవీ. అండ్ చాలా బావుంటది. అండ్ సినిమా చాలా ఎంటర్‌టైనింగ్ ఉంటది ఫర్ ద మోస్ట్ పార్ట్. సో, దట్ ఈస్ ఆల్. థాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ అండ్ విల్ సీ యూ నెక్స్ట్ వీక్. Sorry, we'll see you soon in the next episode, which is Stalin Guruji. So, thank you so much for listening. Take care. Bye bye. Have a fantastic day. Take care.